ఐ హేట్ యూ బాస్ పార్ట్ 7 రచయిత తనుజ గారు. హాయ్ మా అంటూ ఇద్దరు మళ్ళీ అక్షయ్ ఫేస్ చూస్తారు. ఇద్దరిని గుర్రుమని చూస్తున్నాడు అక్షయ్. ఏంటి అంతగా నవ్వుతున్నారు అంటూ వచ్చి కూర్చున్నారు ముగ్గురు. వెనకాల డ్రింక్స్ ఇంకా స్నాక్స్ ఏదో బ్యారర్ తీసుకొని వచ్చారు. మాకు ఓవర్ అన్నావుగా, ఇప్పుడే మీ అన్నకు చెప్పమంటావా అనింది కీర్తి. కీర్తి ప్లీజ్ వద్దు, అలా రా దారికి. అడుగుతుంటే ఏంటి అలా గొనుక్కుంటూ ఉన్నారు? అదేం లేదన్నయ్య, కీర్తికి డ్యాన్స్ వేయాలని ఉందని, కానీ నువ్వు ఉన్నావని ఆలోచిస్తుంది. అక్కే అంటుంది సీరియస్గా. కీర్తి గురించి తెలిసిన అవే అబద్ధాలు చెప్పుకురా, ఏదో జరిగింది నా దగ్గర దాస్తున్నారు అంతేగా. ఓకే ఓకే, అదేం లేదన్నా, చిన్న కామెడీ అక్కి మీద అంతే అంది శ్రీజ. అఖిల్ చూపులు మాత్రం శ్రీజ మీదనే ఉంది. అది శ్రీజ నీళ్ళు తాకుతున్నాయి. శ్రీజ కూడా అఖిల్ వైపు ఒక లుక్ ఇస్తూ ఉంది అప్పుడప్పుడు. సరే ఇక్కడ అయిపోతే డిన్నర్కి బయటికి వెళ్దాం అన్నాడు శ్రీ. వెళ్దాం అంటూ బయలుదేరారు. అందరూ కార్ దగ్గరకు నడుస్తూ ఉండగా శ్రీజ నవ్వుతూ నాతో పాటు ఆఫీస్కి వస్తావని అడిగింది కీర్తి. నేనా? ఎందుకు? ఎందుకు అంటే ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుందికా, కొన్ని రోజులు నాతో ఉన్నావంటే నీకు వర్క్ గురించి ఏమైనా ఐడియా ఉంటుంది. ఎప్పటి వరకు ఖాళీగా ఉన్నావుగా, నేర్చుకుంటే మీ నాన్న బిజినెస్లో చూసుకోవచ్చుగా. అది నిజమే, కానీ మీ బాస్ ఒప్పుకోవాలి కదా. ఎంతైనా కాబోయే భార్య అడిగితే కాదంటాడా ఏంటి అంటూ కొంచెం శ్రీజ అనుమానాలు పొగుడుతోంది కీర్తిని. అది నిజమేలే అంటూ నవ్వుతుంది. రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి శ్రీజ గురించి మాట్లాడుతుంది కీర్తి. అభయ్ ఓకే చెప్పేశాడు. ఇద్దరిని ఇంట్లో డ్రాప్ చేయడానికి అభయ్ వస్తాడు. జై బాయ్ అన్న అండ్ గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ ఈవినింగ్. ఇట్స్ ఓకే, నో థ్యాంక్స్. రేపటి నుంచి కీర్తితో పాటు నువ్వు కూడా ఆఫీస్కి వచ్చేసాయి. పర్మిషన్ ఇచ్చేసారా? థ్యాంక్ యూ అంటూ నవ్వుతూ లోపలికి వెళ్తుంది శ్రీజ. థ్యాంక్ యూ కీర్తి, పార్టీకి వచ్చి అందరికీ సంతోషం ఇచ్చావు. నేను ఏం చేశాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. బాయ్, వెళ్ళి రెస్ట్ తీసుకో. గుడ్ నైట్ అని కార్ తీస్తాడు అభయ్. కీర్తి వెళ్ళిపోతుంది. అభయ్ కారులో వెళ్తున్నాడు. రాత్రి 8 గంటలకు ఐశ్వర్య గెస్ట్ హౌస్లో మేడం వాళ్ళ ఫొటోస్ అంటూ ఐశ్వర్య మనిషి ఫోన్ ఇచ్చాడు. ఐశ్వర్య ఆ ఫొటోస్లో చూస్తూ ఉంటుంది. అభయ్ కీర్తి ఎదురుగా కూర్చొని ఉన్న ఫొటోస్, కీర్తి నవ్వుతూ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్న ఫొటోస్, పబ్లో రెస్టారెంట్లో కీర్తి ఫొటోస్. బాగా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని చూస్తూ ఉన్న ఐశ్వర్యకి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. ఆవేశంలో మతిపోతుంది. ఎంతసేపు అలా చూస్తూనే ఉంది. 9 గంటలకు ఐశ్వర్య గెస్ట్ హౌస్ ముందు వాచ్మెన్ ఆగకుండా గేట్ను దూసుకొని మరీ కారు లోపలికి వస్తుంది. బయట ఉన్న రౌడీలు గన్స్ పట్టుకొని ఏరిగా చూపిస్తూ నిలబడ్డారు. ఎవరు అంటూ అడిగింది ఐశ్వర్య. తెలీదు మేడం అంటూ అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇద్దరు బయటకు వస్తారు. వచ్చిన వాళ్ళు కరెంట్ షాక్ కొట్టినట్లు చూస్తూ నిలబడ్డారు. కార్ల నుంచి స్టైల్గా దిగి కళ్ళకి స్పెట్స్ పెట్టుకొని నిల్చొని హాయ్ అని ఫింగర్స్ ఊపుతూ చిన్న నవ్వుతో చెప్పాడు అభయ్. ఇప్పుడేగా రెస్టారెంట్ నుంచి బయలుదేరాడు, అప్పుడే ఇక్కడికి ఎలా వచ్చాడు అంటూ స్టన్ అయి నిలబడ్డాడు ఒక రౌడీ. నడుచుకుంటూ వాళ్ళని దాటుకొని లోపలికి వెళ్ళాడు అభయ్. అభయ్ని చూస్తూ నిలబడ్డారు. హలో ఐశ్వర్య. ఎవరిని చూస్తే అభయ్కి అలా గెస్ట్ హౌస్ తెలిసిందంటూ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావంటూ అసలే కోపంగా ఉన్న ఐశ్వర్య గట్టిగా అరుస్తుంది. కూల్ డౌన్, ఎందుకంత బీపీ పెంచుకుంటావు? రే ఎవరైనా మంచినీళ్ళు ఇవ్వండి రా బాబు అంటే ఐశ్వర్య పక్కనే ఉన్న ఇంకో సోఫాలో కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. ఐశ్వర్యకి చిర్రెత్తుకొచ్చి వస్తుంది అభయ్ ప్రవర్తనకి. ప్లీజ్ అంత మర్యాద వద్దు, కూర్చోవచ్చు అన్నాడు. నీకెవడ్రా ఇచ్చేది మర్యాద అంటూ ఉండగానే ఎదురుగా ఉన్న టీపై మీద ఉన్న ఫ్లవర్ వాజ్ని తీసి నేలగేసి కొడతాడు. మర్యాద తగ్గింది అంటే ఇంకోసారి ఈ ఫ్లవర్ వాజ్ని నెత్తి మీద పగులుతుంది. ఎదవల్లరా, మీకు డబ్బులు ఇచ్చి మేపుతుంది ఇలా అడ్డమైన వాళ్ళని లోపల వదలడానికి కాదు, వచ్చి వీడి సంగతి చూడండి అంటూ అరుస్తుంది ఐశ్వర్య ఏమాత్రం భయపడకుండా. అలా అరవగానే వీళ్ళు ఏదో పెద్ద పొడిచే వాళ్ళగా రేయ్ అంటూ పరుగులు పెడుతూ ముందుకు వస్తారు. అభయ్ కూల్గా కోట్ ప్యాకెట్లో ఉన్న గన్ తీసి ఉఫ్ ఉఫ్ అని గన్ను ఊదుతాడు. ఆ గన్ను చూడగానే ఎక్కడ అడుగులు అక్కడే ఆపేస్తారు. ఎందుకైనా మంచిది అని రీసెంట్గానే అఫీషియల్ తీసుకున్న ఈ గన్ అండ్ ఇంకొకటి ఉంది అన్అఫీషియల్ గన్. లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ వస్తున్న వాళ్ళ వైపు గురిపెట్టాడు. 2 బుల్లెట్స్ దింపాడు. ఆ బుల్లెట్స్ కిందకొకటి పక్కకొకటి దూసుకొని పోయాయి. గురి తప్పింది అనుకోబోతారు. తప్పలేదు, తప్పించాను. మాట్లాడుతూ ఐశ్వర్య వైపు ఇక్కడ ఈ పెయింటింగ్ సీన్లు ఎక్స్పెక్ట్ చేసి నేను రాలేదు. జస్ట్ నీతో కొన్ని విషయాలు మాట్లాడటానికి వచ్చాను. మాట్లాడేసి సైలెంట్గా వెళ్ళిపోతాను. నన్ను కీర్తి ఫాలో చేయడం, ఫొటోస్ తీయటం నేను గమనించలేదు అని అనుకున్నారు నీ బడుద్దాయిలు. కానీ నేను అన్నీ అబ్జర్వ్ చేస్తూనే వచ్చాను. నేను నీలాగే కొంతమందిని నా చుట్టూ పెట్టుకున్నా, కానీ ఇలాంటి వేస్ట్ ఫెలోస్ కాదు, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళే. అందుకే మీ వాళ్ళు మమ్మల్ని ఫాలో చేస్తున్నా వాళ్ళని వాళ్ళు ఫాలో చేశారు. సో నేను ఇక్కడికి ఎలా వచ్చానో అప్పుడు అర్థమయ్యిందా ఐశ్వర్య అంటూ ఒత్తి పలికాడు అభయ్. ఐశ్వర్య పెద్దగా ఏమీ ఆశ్చర్యపోలేదు.
ఎందుకంటే ఇది అభయ్ తనని కిడ్నాప్ చేసి మరీ బెదిరించిన వాడు కాబట్టి. అలా చూస్తూ ఉంది. ఒక్కసారిగా అభయ్ కనుబొమ్మలు పెద్దవి చేసి మొహాన్ని సీరియస్గా పెట్టి చూపుడు వేలు చూపిస్తూ, చూడు ఐశ్వర్య, నీ కంటి చూపులే కాదు, నీ ఆలోచన నడిచేవాళ్ళు కంటి చూపులు కూడా నేను పసిగట్టగలను. కాబట్టి ఇంకోసారి కీర్తి జోలికి వచ్చి నీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. నీకు ఒక కూతురు ఉంది, తనకి అమ్మ ప్రేమను దూరం చేసిన దుర్మార్గులా నన్ను నిలబెట్టకు. అలా కాదు అంటే కీర్తి జోలికి వస్తే మాత్రం అంటూ ఒక లుక్తోనే తన భయాన్ని కలిగేలా చేస్తాడు. ఐశ్వర్య తనకి ఇది టైం కాదనుకుంటూ మనసులో సైలెంట్గా ఉంటుంది. ఐశ్వర్య ఏం మాట్లాడలేదు కనుక అభయ్ లేచి వెళ్ళిపోతూ, అవును, ఫోన్లో నా కీర్తి ఫోటో చూశాను, ఇలా ఇవ్వు. ఐశ్వర్య ఇవ్వదు, గట్టిగా పట్టుకుంటుంది. అరే ఐశ్వర్య, మన ఫ్రెండ్స్లో దాపరికాలు ఏమి ఉండకూడదు, ఇలా ఇవ్వు అంటాడు. ఇవ్వదు. ఇవ్వు అని వాయిస్లోని బేస్ పెంచుతూ అడిగాడు. దెబ్బకి పాప దడుచుకుంటూ ఫోన్ చేతిలో పెడుతుంది. అందులో కీర్తి అనేక రకాల ఎక్స్ప్రెషన్స్ కలిపిన ఫొటోస్ చూడటానికి చాలా బాగున్నాయి. అన్ని ఫిక్స్ అభయ్ ఫోన్కి సెండ్ చేసుకొని, ఈ ఫొటోస్ ఎవరు తీశారా అంటే రౌడీల గ్యాంగ్ వైపు చూస్తాడు. వీడే సార్. కాదు వీడి సార్. కాదు నేను కాదు వీడి సార్ అంటూ ఒకరినొకరు చూపించుకుంటున్నారు భయంతో. ఐశ్వర్యకి వాళ్ళు అలా చూస్తూ ఉంటే చంపేయాలి అని అనిపిస్తుంది. కోపంతో పళ్ళు కొరుకుతూ చేతులు నలుపుకుంటూ ఉంటుంది. అరే నేనేమనరా మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి నా కీర్తిని ఎంత అందంగా ఫోటోలు తీసినందుకు అంటూ ఆ ఫోన్లో ఉన్న ఫొటోస్ డిలీట్ చేస్తూ టేబుల్ మీద ఫోన్ పెట్టేసి నవ్వుతూ మరీ ఇంతలో భయపడే వాళ్ళని పెట్టుకుని, నువ్వేం చేయబోతావు ఐశ్వర్య, పాపం అంటూ వెళ్ళబోతాడు. అభయ్ వెళ్ళిన ఒక 5 నిమిషాల్లో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఒక్కొక్క మాట గుర్తు చేసుకుంటూ. అంతే, ఒక్కసారిగా కోపంతో కల్లెర చేస్తూ టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసి కింద వేస్తూ కాళ్ళతో తొక్కుతూ, ఇలా మిమ్మల్ని తొక్కాలనుంది వెదవల్లారా. ఛీ, అసలు మీరు రౌడీలేనా? సిగ్గులేదు, 2 గంటస్ ఒక మనిషి అంతేగా మీ ఇద్దరు నిలబడేది. అందుకే అంత భయపడిపోతారా? మీరు ఎవర్రా నాకు కనిపించకూడదు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటూ గట్టిగా అరుస్తూ అక్కడే సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఐశ్వర్య. అభయ్, నేను దాన్ని వదలనురా. నా కూతురికి అమ్మ లేకుండా చేయగలను అన్నావుగా. నీ జీవితంలోకి ఆ కీర్తి రాకుండానే ఎలా పైన ఉన్న నా అన్న దగ్గరికి పంపిస్తానో చూడు. ఇంకో వారం రోజులు నేను ఏడిపించకపోతే నా పేరు ఐశ్వర్యనే కాదు అంటూ పిడికిలు బిగిస్తుంది. అభయ్ ఇంటికి చేరుకుని కీర్తికి ఇంకా ప్రొడక్షన్ పెంచాలని తన ఫ్రెండ్ అయిన రాజ్ సహాయం అడుగుతాడు. కీర్తి ఫొటోస్ని చూస్తూ అలాగే ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్. కీర్తి శ్రీజ కలిసి తన ఛాంబర్లో మాట్లాడుకుంటూ అలాగే కీర్తి వర్క్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. రాత్రి పార్టీ వలన ఉదయం ఆఫీస్కి లేట్గా ఉంటే 10 గంటలకు వస్తారు శ్రీ అఖిల్. కీర్తి వాళ్ళ ఆఫీస్కి పికప్ చేసుకుని డ్రాప్ చేసి, నాకు కొంచెం బయట వర్క్ ఉంది, ప్రాజెక్ట్ వర్క్ చూసుకో శ్రీ. అఖిల్ లేట్గా వస్తారు. అభయ్ కీర్తి కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చేశారు. 10 గంటలకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ శ్రీ నేరుగా కీర్తి ఛాంబర్కి వెళ్తారు. హాయ్ గుడ్ మార్నింగ్కి అంటూ ఆగిపోయి అఖిల్ గొంతు. ఏమైంది వీడికి అంటూ కీర్తి వైపు చూసిన శ్రీకి అప్పుడు అర్థమైంది శ్రీజ వినడం చూసి అలా అయిపోయింది అని. అలా కప్పల నోరు తెచ్చింది చాలు, ఆ నోరు మొయ్యి అన్నాడు శ్రీ. అఖిల్ మాత్రమే వినిపించేలా. అఖిల్ టక్మని నోరు మూసి హాయ్ గుడ్ మార్నింగ్ అన్నాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య అనింది కీర్తి. అన్నయ్యనా, వరుసలు బాగానే కలివేస్తున్నావు అనింది శ్రీజ. అంతేగా, వరుసగా అన్నయ్యనే అవుతాను. గుడ్ మార్నింగ్ శ్రీ సార్. గుడ్ మార్నింగ్ కీర్తి. హాయ్ శ్రీజ. హాయ్ శ్రీ గారు. హా గారు అవసరం లేదు, జస్ట్ కాల్ మీ అన్న. హో సో స్వీట్ ఆఫ్, థ్యాంక్ యూ అన్న. మిమ్మల్ని అన్నయ్య అనే పిలువనా అఖిల్ అన్న? వా నో అలా ఎలా పిలుస్తావంటూ టెన్షన్ అవుతాడు అఖిల్. ఏమైందంటే ఒకరు మొక్కలు ఒకరు చూసుకున్నారు కీర్తి శ్రీజ. అబే, వాడి ఉద్దేశం అభయ్ని ఆల్రెడీ అన్నయ్య అనేగా పిలుస్తున్నా, మళ్ళీ ఇక్కడ కూడా అన్నయ్య వద్దు అని. అప్పుడు వరుసలు మారిపోతాయి, దట్స్ ఇట్ అంటూ కవర్ చేశాడు శ్రీ. ఓ ఓకే, కరెక్టే. సో మీరు అఖిల్ అనే పిలవండి. ఓకే సార్, ఈ ఫైల్ ఒకసారి చెక్ చేసి ఫైనల్ చేయండి, తర్వాత అభయ్ సార్కి చూపిద్దాము. ఓకే కీర్తి, నేను చెక్ చేసి చెప్తాను. అవును, మీరు ఏంటి శ్రీజ ఎక్కడని అడిగాడు ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా అఖిల్. అవును, నేను అడగాలి అనుకున్నాను. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అండ్ ఇక్కడికి వస్తే కొంచెం వర్క్ నేర్చుకుంటాను, డాడీ బిజినెస్లు చూసుకోవచ్చు అని. మీకు ఓన్గా బిజినెస్లు ఉన్నాయా? ఏసీ ప్రొడక్ట్ అండ్ కంపెనీ. వెరీ గుడ్. మరి మీ అన్నయ్య తమ్ముడు ఎవరు లేరు, సింగిల్ గర్ల్. తెలిసి కూడా అడిగావా అన్నాడు శ్రీ చిన్నగా. ఓకే యూ క్యారియన్ అండ్ ఆల్ ది బెస్ట్, వర్క్ బాగా నేర్చుకో అంటూ అక్కడి నుంచి కదిలారు ఇద్దరు. అభయ్ తనకంటూ అమ్ము జ్ఞాపకాలు ఒక ఫామ్ హౌస్ ఉంది. ఎప్పుడు అమ్ము గుర్తుకు వచ్చినా అక్కడికే వెళ్తాడు. కీర్తి పరిచయం కాకముందు వరకు అమ్ము సమాధి కూడా అక్కడే ఉంది. ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్కి వచ్చాడు.
కీర్తి గురించి తెలిసిన వెంటనే అక్కడ ఉన్న సమాధిని మనుషులకు చెప్పి తవ్వించి అందులో ఉన్న అమ్మాయిని సమాధులు పెట్టే ప్లేస్లో సంప్రదాయ ప్రకారం పెట్టిస్తాడు. ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్లో రాజ్ అండ్ అన్అఫీషియల్గా కీర్తి గురించి మాట్లాడడానికి పిలిపించాడు. అభయ్ వచ్చిన 10 నిమిషాలకు రాజ్ కూడా వస్తాడు. ఇద్దరు 1 గంట సేపు మాట్లాడుకుంటారు. ఐశ్వర్యని ఎలా లాక్ చేయాలని ప్లాన్ చేశారు. అరెస్ట్లో ఉండకూడదు, ఎందుకంటే తనకి చిన్న పాప ఉంది కాబట్టి. అలాగని అలాగే వదిలేస్తే కీర్తిని ఏదో ఒకటి చేసే వరకు వదిలేలా లేదు. కాబట్టి నేను అది ఆలోచించాను. రాజ్, నువ్వే దీనికి హెల్ప్ చేయాలి. డెఫినెట్లీ అభి, నా సపోర్ట్ ఎప్పుడూ నీకు ఉంటుంది. థ్యాంక్ యూ. అలా ఇద్దరు మాట్లాడుకొని బయలుదేరుతారు. గెస్ట్ హౌస్ బాగుంది అభి. థ్యాంక్ యూ. ఒకప్పుడు అమ్మ కోసం ఇలా ప్లాన్ చేశాను. తన సమాధి ఇక్కడే ఉండేది. అమ్మ బ్రతికే ఉందని తెలిసాక ఆ సమాధి మార్చేశాను. పెళ్ళి అయ్యాక ఒక సర్ప్రైజ్ కీర్తికి. సో నైస్. ఓకే అభి, బాయ్. బాయ్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. హాయ్, జస్ట్ షటప్. ఇద్దరు నవ్వుకుంటూ వాళ్ళ కార్స్లో బయలుదేరుతారు. అభయ్ ఆఫీస్కి చేరుకున్నాడు. కీర్తి వర్క్లో ఉండటం గమనించాడు. 8 రోజులు మాత్రమే పెళ్ళికి సమయం ఉంది. ఈలోపు కీర్తి మనసు ఎలాగైనా మార్చాలి అనుకుంటాడు అభయ్. అఖిల్ ఒక పక్క శ్రీజతో ఎలా మాట్లాడాలి అంటూ శ్రీని పని చేసుకోకుండా డిస్టర్బ్ చేస్తున్నాడు. శ్రీకి కాల్ వస్తుంది. అభయ్, వచ్చేసావా ఆఫీస్కి? అందుకే కదరా కాల్ చేశాను. ఓకే, వస్తున్నా అని కాల్ కట్ చేస్తాడు శ్రీ. అభయ్ ఛాంబర్కి ఇద్దరు వెళ్తారు. హాయ్ రా. హాయ్ అంటూ ల్యాప్టాప్ నుంచి తల పైకి ఎత్తుతాడు అభయ్. ఎక్కడికి వెళ్ళావు? చిన్న పని. ఓకే, ఫైల్ కీర్తి వర్కౌట్ చేసి ఇచ్చింది. పర్ఫెక్ట్గా ఉంది. నువ్వు ఒకసారి చెక్ చేస్తావంటే క్లయింట్కి పంపుదాం. ఓకే అంటూ ఫైల్ తీసుకుని టేబుల్ మీద పెట్టుకుంటూ ఆఫ్టర్నూన్ లంచ్కి బయటకు వెళ్దాము. ఓకే అంట ఎగ్జైట్గా అఖిల్ ఎగ్జైట్ ఎందుకో అభయ్ శ్రీ అర్థం చేసుకున్నాడు. చూడరా, పిచ్చి పిచ్చి వేషాలు అయ్యకు. ఆ అమ్మాయి దగ్గర కాస్త డీసెంట్గా ఉండు అన్నాడు అభయ్. ఇప్పుడు నేను ఏమంత ఇండీసెంట్గా చేశాను? అప్పుడే శ్రీకి కాల్ వస్తుంది. కాల్ లిఫ్ట్ చేసి, చెప్పుమా. శ్రీ వెంటనే బయలుదేరి నేను పంపిన లొకేషన్కి రా. ఎందుకు? చెప్తాను రా. సరే, ఓకే. అమ్మా, ఏదో అర్జెంటుగా రమ్మని చెప్పింది అభి. నిన్ను వెళ్ళాలి. ఏమైందిరా? ఇంకేముంటుంది, ఏదో పెళ్లి చూపులు ఉంటాయి. ఎప్పుడైతే నీకు పెళ్ళి ఫిక్స్ అయ్యిందో అప్పటి నుంచి నా ప్రాణాలు తీస్తుందనుకో. నీ పెళ్లి రోజే అదే మండపంలో నాకు పెళ్లి చేయించాలని నిర్ణయించుకుంది. ఓ సూపర్ రా. అలా అయితే ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకోవచ్చు అన్నాడు అభయ్. ఆహా, ఆలోచించుకోవడానికి ఎంత బాగుందో కదా అంటూ అఖిల్. రై, ఒక ఐడియా మన జీవితాన్నే మార్చేస్తుంది. ఏంటి ఆ ఐడియా? అది నేను కూడా నా ప్రేమ గురించి శ్రీజాకి చెప్పి పెళ్ళికి ఒప్పిస్తే రే అంటూ ఇద్దరు గట్టిగా నవ్వుతూ ఉంటారు. ఏంట్రా కామెడీ చేస్తున్నావా అంటూ. అఖిల్ మొహన్ చిన్నది అయిపోయింది. నేను వెళ్ళొస్తాను అంటూ శ్రీ వెళ్ళిపోయాడు. అఖిల్ ఫీలింగ్స్ చాలు. వెళ్ళి కీర్తి వాళ్ళకి చెప్పు ఆఫ్టర్నూన్ లంచ్గా అన్నాడు అభయ్. అలా నలుగురు కలిసి లంచ్గా ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. ఒకే కార్లో అభయ్ డ్రైవింగ్, కీర్తి పక్కన, వెనకాల అఖిల్ శ్రీజ కూర్చున్నారు. శ్రీజ ఏదో ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. అఖిల్ శ్రీజను చూసి నవ్వుతూ ఉంటాడు. అనుకోకుండా అఖిల్ వైపు చూసిన శ్రీజ అఖిల్ నవ్వును చూసి మొహం ఒకలా పెట్టింది. హిహి అంటూ అఖిల్ తల ఊపుతూ నవ్వాడు. వీడండి ఎలా నవ్వుతున్నాడు? అని శ్రీజ అని పిలుస్తాడు. ఏంటి అన్నట్లు సైగ చేస్తుంది. మన ఇద్దరం ఒక టేబుల్లో కూర్చుందామా? ఎందుకు అని అనుమానంగా అడుగుతుంది శ్రీజ. వాళ్ళ ఇద్దరికీ ప్రైవసీ ఉంటుందిగా. శ్రీజ కొంచెం ఆలోచించి ఓకే, థ్యాంక్ యూ. రెస్టారెంట్లో నలుగురు 2 సపరేట్ టేబుల్లో కూర్చుంటారు. కీర్తి అభయ్ ఏం మాట్లాడకుండా ఏదో ఆలోచనలో ఉన్నారు. మీకేం నచ్చుతుందో అండ్ ఆ ఫుడ్ ఆర్డర్ చేసుకోండి శ్రీజ. అంటూ ఫుడ్ ఆర్డర్ చేస్తారు. కీర్తి వాళ్ళు కూడా ఫుడ్ ఆర్డర్ చేస్తారు. శ్రీజ గారు, మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అది ఇట్స్ ఓకే, ఇప్పుడు కాదు, మళ్ళీ చెప్తాను. అప్పుడే కీర్తి అభయ్ వాళ్ళ వైపు శ్రీజ చూస్తుంది. ఓకే, మీరు ఎప్పుడైనా చెప్పండి, నో ప్రాబ్లం. బట్ నేను ఒకటి అడుగుతాను, మీరు చెప్పాలి. అది అప్పుడే. ఏంటండి అంత సీరియస్గా అడుగుతున్నారు? శ్రీజ కొంచెం నవ్వుతా, అదేం లేదు, జస్ట్ అలా వచ్చేసింది అంతే. ఓకే, అడగండి, చెప్తాను. అది కీర్తిని అభయ్ గారు నిజంగానే ప్రేమిస్తున్నారా? ఆ డౌట్ మీకెందుకు వచ్చింది? నా ఫ్రెండ్ కదా, లైఫ్ లాంగ్ బాగుండాలి అని. మీ ఫ్రెండ్ నా చెల్లెలు కాబట్టి మీరు నా బావ గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు శ్రీజ గారు. అవసరం లేదు, జస్ట్ కాల్ మీ శ్రీజ. ఓకే, థ్యాంక్ యూ. అభయ్ అన్నని కీర్తికి నిజంగానే ప్రేమించిందా?
ఆ ప్రశ్న కొంచెం ఆలోచించి తడబడుతూ ఆ అనుమానం కూడా మీకు అవసరం లేదు అని చెప్పాడు. అఖిల్లోని ఆ తడబాటు శ్రీజ గమనించింది. ఎందుకు తడబడుతున్నారు అఖిల్? అలా ఏం లేదు శ్రీజ, నువ్వు అనుమానించేలా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏమీ లేదు. వాళ్ళ ఇద్దరికి ఈ పెళ్ళి అంటే ఇష్టమే. మీరు చెప్పేది నిజమైతే ఐఎమ్ సో హ్యాపీ ఫర్ బోత్. బట్ అబద్ధమైతే మాత్రం పెళ్లి మండపంలో అయినా సరే, పెళ్లిపేటల మీద తాళి కట్టే సమయానికి కూడా కీర్తికి పెళ్లి ఇష్టం లేదని తెలిస్తే వచ్చి ఆపేస్తాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి అంటూ చిన్న నవ్వు విసిరింది అఖిల్ వైపు. ఈ పెళ్ళేంటి ఇంత డేంజర్గా ఉంది? నేనేం తప్పుడు నిర్ణయం తీసుకోవటం లేదు కదా. ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అని అంటూ మనసులో ఆలోచిస్తూ ఉండగా ఫుడ్ వచ్చింది. ఇద్దరు తింటూ ఉన్నారు. ఇప్పుడు చెప్పకూడదు. కీర్తి పెళ్లి వరకు ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేసి నాకు సెట్ అవుతుందా లేదా చూసుకోవాలి. దేవుడా, ఈ అమ్మాయిని ఎలా అర్థం చేసుకోవడాలో నువ్వే నాకు సహాయం చేయాలి అనుకుంటూ ఫుడ్ తింటూ ఉంటారు. కీర్తి అబ్బాయిని చూద్దాం. అబ్బాయి సార్, మీతో ఒక విషయం మాట్లాడాలి. కీర్తి, నువ్వు ఈ ప్రశ్న అడిగినప్పుడు అంత ఏదో ఒక బాంబు పడే ప్రశ్న వేస్తావు. అబ్బాయి అలా భయపడుతుంటే కీర్తికి భలే సరదాగా అనిపించింది. కీర్తిలో కనిపించిన నవ్వు అబ్బాయిని తాకింది. ఆ చిన్న నవ్వు చాలా ఆనందంగా అనిపించింది. చెప్పు అన్నాడు. హా, అది ఏదో మాట్లాడాలి అన్నావుగా. చెప్పాక నన్ను తిట్టడం లాంటిది ఏం చేయకూడదు. తిట్టే విషయం అయితే తిట్టాలి, కొట్టే విషయం అయితే కొట్టాలి. అది మనం నిర్ణయించకూడదు. మన ఉద్యోగాలు అవి, వాటికి కంట్రోల్ చేయలేవు. నువ్వు చెప్పాక కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇప్పుడు వద్దులేండి సార్, లంచ్ తినేశాక చెప్తాను. అయితే పెద్ద బాంబే అంటూ చిన్న నవ్వు నవ్వాడు. అంతలో ఫుడ్ వస్తే ఇద్దరు మాట్లాడుకుంటూ ఫుడ్ తింటారు. బిల్ పే చేసి కార్ దగ్గరికి నలుగురు నడుచుకుంటూ వెళ్తారు. సడన్గా 6 మంది ముష్కులో వాళ్ళు నలుగురు చుట్టూ చేరారు. అభయ్ ఒక్కసారిగా అందరి వైపు చూశాడు. అఖిల్కి అర్థమయ్యింది కీర్తి కోసమని. ఇద్దరు కలిసి కీర్తి ముందు ఒకరు, వెనకాల ఒకరు నిలబడ్డారు. శ్రీజ, నువ్వెళ్ళు అన్నాడు అభయ్. ఎవరు వీళ్ళు? నువ్వు వెళ్ళు, వీళ్ళకి కావాల్సింది నువ్వు కాదు అంటూ గట్టిగా అరిచాడు అభయ్. అభయ్ టెన్షన్ అర్థం చేసుకున్న అఖిల్, ప్లీజ్ శ్రీజ, క్వశ్చన్స్ వేయకుండా వెళ్ళు. శ్రీజ టెన్షన్గా పరుగున ఒక కారు వెనకాల నిలబడింది. ఈరోజు దాని చావు నువ్వు తప్పించలేవంటూ ఒకేసారి 6 మంది అభయ్ వాళ్ళని చుట్టుముట్టారు. రండ్రా అంటూ చేతి షర్ట్ని మడిచారు ఇద్దరు. మధ్యలో కీర్తి కంగారుగా చూస్తుంది. వచ్చిన వాళ్ళు కత్తులు, తుపాకులు ఎత్తుకొని వచ్చారు. అఖిల్ అంటూ అభయ్ దగ్గర ఉన్న అఫీషియల్ గన్ ఇచ్చాడు. కీర్తి ఆ గన్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యింది. కంగారు పడకు, ధైర్యంగా ఉండి, ఏం కాదు, 5 మినిట్స్ వెళ్ళిపోదామంటూ కీర్తి వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు అభయ్. వస్తున్న వాళ్ళని ఇద్దరు అడ్డుకుంటూ కొట్టడం మొదలుపెట్టారు. వీళ్ళ దగ్గర కత్తులు, తుపాకులు చూసి జనాలు ఎవరు ముందుకు రాలేదు. శ్రీజ పోలీస్ వాళ్లకు కాల్ చేసింది. అలాగే అక్షయ్కి కూడా కాల్ చేసి చెప్పేసింది. శ్రీ ఫోన్ నెంబర్ లేదు, అందువలన చెయ్యలేదు. శ్రీ కూడా వీళ్ళతోనే ఉన్నాడని అనుకున్నాడు అక్షయ్. అటు 6 మంది, ఇటు ఇద్దరు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అఖిల్ వలన కావడం లేదు. ఆయన వదలకుండా కొట్టడం వల్ల ఆల్మోస్ట్ అఖిల్ సైడ్ ఉన్న వాళ్ళు పడిపోయారు కింద. అభయ్ దగ్గర కూడా ఇద్దరు పడ్డారు. ఒకడు చాలా స్ట్రాంగ్గా ఉండి అభయ్ దెబ్బలు తప్పించుకుంటూ అభయ్ని అటాక్ చేస్తున్నాడు. ఎలాగైనా కీర్తిని కాపాడాలి అనుకున్నాడు అఖిల్. అభయ్ జాగ్రత్త అంటూ కీర్తిరా అని వాళ్ళ నుంచి పరుగులు తీసుకున్నాడు. అప్పుడే అఖిల్ వైపు పడిన ఒక వ్యక్తి గంతేసి కీర్తికి గురిపెట్టాడు. అభయ్ అది గమనించాడు. అభయ్తో గొడవ పడుతూ ఉన్న వ్యక్తికి ఒకే ఒక షాట్ గడ్డం నుంచి పైకిచ్చాడు. వాడు ఆ దెబ్బకి వెనకాల ఉన్న ఒక రాయి మీద పడి స్పృహ కోల్పోయాడు. కీర్తి ఫాస్ట్గా వెళ్ళు అంటూ అరిచాడు అభయ్. కానీ అక్కడి వచ్చే కార్లు ఇంకా ఈ గొడవల శబ్దాల్లో అభయ్ అరుపులు వినిపించలేదు. అఖిల్, కీర్తి, శ్రీజ ముగ్గురు పరిగెడుతున్నారు. అభయ్ గన్ పట్టుకొని ఉండే వాడి దగ్గరకు పరుగున వెళ్ళాడు. కీర్తి, రన్ ఫాస్ట్ అంటూ మళ్ళీ అరిచాడు అభయ్. ఆ అరుపు కీర్తి చెవిలో పడకపోయినా తన మనసును తాకింది. కీర్తి అనుమానంగా వెనక్కి తిరిగి చూసింది. అప్పటికే ట్రిగర్ ఆన్ చేసి వాడు గన్ పైకి తిప్పపోయి అభయ్ వైపుకి మిస్ అయి తిరిగింది. అంతే, గన్ పేలి అందులోని గుండు అభయ్ కుడి భుజానికి తగిలింది. ఆ సంఘటన కీర్తి చూసింది. గన్ పెట్టుకుని ఉన్నవాడు భయంతో పారిపోయాడు. అప్పటికే పోలీసు వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు. అభయ్ సార్ అంటూ కీర్తి అరుపు. అప్పుడు చూశారు అభయ్ కింద పడిపోవటం. అఖిల్, శ్రీజ. అభయ్ అంటూ అఖిల్ పరుగులు అందాడు. కీర్తి షాకులో అక్కడే నిలబడిపోయింది. అభయ్లో స్పృహ లేదు. కళ్ళు మెల్లిగా మొసకపోతూ ఉన్నాయి.
అప్పుడు కూడా అమ్ము అంటూ కళ్ళు మూస్తూ స్పృహ పూర్తిగా కోల్పోయాడు. పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పుడే ఎందుకైనా మంచిది అని అంబులెన్స్కి కాల్ చేసి రమ్మని చెప్పారు. అఖిల్ పరుగున అభయ్ని చేరుకొని అభయ్ అభయ్ నా వైపు చూడు, ఏం కాలేదు ప్లీజ్ కళ్ళు తెరువు అంటూ చెంపలు కొడుతున్నాడు. శ్రీజ కూడా అఖిల్ వెనకాలే వచ్చి కంగారు పడుతూ అభయ్ అన్న అని పిలుస్తుంది. అభయ్ని అలా చూస్తూ ఉంటే ఇద్దరికి కళ్ళల్లో కన్నీళ్ళు. ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి అంటూ గట్టిగా అరిచాడు అఖిల్. ఆ అరుపుకి తేరుకున్న కీర్తి అభయ్ సార్ అంటూ ఒక అరుపు అరుస్తూ కళ్ళల్లో నీళ్లతో పరుగులు పెడుతుంది. ఒక్కసారిగా కీర్తి పిలుపు అభయ్ గుండెని లేపింది. హా అంటూ అభయ్ గట్టిగా ఊపిరి పీల్చాడు. అంతలో అంబులెన్స్ వచ్చింది. ఎక్కిస్తూ ఉన్నారు. అభయ్ సార్ ప్లీజ్ లేవండి, మీకు ఏమీ కాదు అంటూ రక్తపాతంగా ఉన్న అభయ్ని చూసి కీర్తి కళ్ళు తిరిగి పడిపోయింది. కీర్తి అంటూ కంగారుగా పిలిచాడు అఖిల్. సార్ ఎవరు ఒకరు ఫాస్ట్గా ఎక్కండి అంటూ అంబులెన్స్ నర్స్ అడిగింది అభయ్కి ఆక్సిజన్ మాస్క్ పెడుతూ. నేను కీర్తిని చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అన్నతో అంటూ శ్రీజ చెప్పింది. ఓకే జాగ్రత్త అంటూ అంబులెన్స్ ఎక్కుతాడు అఖిల్. అంబులెన్స్ ఫాస్ట్గా దగ్గర ఉన్న యశోద మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్కి చేరుకుంది. వెళ్తున్న దారిలో శ్రీ ఇంకా ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు అఖిల్. అందరూ కంగారుగా బయలుదేరారు. ఇటు అక్షయ్ కరెక్ట్గా అదే సమయానికి హాస్పిటల్కి చేరుకున్నాడు. అభయ్ని ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్కి తీసుకుని వెళ్ళారు. రెడ్ లైట్ వెలగటం మొదలయ్యింది. అఖిల్ గుండె వేగం కొట్టుకోసాగింది. ఏమీ కాకూడదు ప్లీజ్ గాడ్ హెల్ప్ హస్ అంటూ వేడుకుంటూ ఉండగా అఖిల్ అంటూ అక్షయ్ పిలుపు కన్నీళ్లతో అఖే అంటూ గట్టిగా హత్తుకున్నాడు అఖిల్ భయంగా. అఖిల్ షర్ట్కి ఉన్న రక్తం చూస్తూ ఇది అన్నయ్యరా అంటూ ఆగిపోయాడు. అవును అన్నట్లు తల ఊపాడు అఖిల్. నో అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాడు అక్షయ్. కీర్తికి స్పృహ వచ్చి అభయ్ సార్ ఎక్కడ అంటూ ఏడుస్తూ అడుగుతుంది. అక్కడికే వెళ్తున్నాం ప్లీజ్ కంట్రోల్ కీర్తి, ఏమీ కాదు అన్నయ్యకి అంటూ ధైర్యం చెప్తూ ఉంటుంది శ్రీజ. కానీ తన గుండె చప్పుడు తనకే వినిపడేలా భయపడుతుంది. అక్కడ జరిగిన సంఘటనలు అభయ్కి బుల్లెట్ తగ్గటం బ్లడ్ అనే గుర్తు చేసుకుంటూ హాస్పిటల్కి రీచ్ అయ్యారు. అకే అంటూ పరుగులు పెడుతుంది కీర్తి నీకేం కాలేదుగా, అభయ్ సార్ ఎలా ఉన్నారు అంటూ కన్నీళ్లతో అడుగుతుంది. ఆపరేషన్ అంటూ చూపిస్తాడు. అయ్యో ఏం కాదు కదా అన్నయ్య, అభయ్ సార్కి ఏమీ కాదు కదా, డాక్టర్స్ ఏం చెప్పారు అంటూ అఖిల్ని అడుగుతుంది కంగారుగా. కీర్తి ఆపరేషన్ అయ్యాకే అంటూ ఉండగానే లేదు ఏం కాదు అంటూ గట్టిగా ఊపిరి తీసుకుంటూ అక్కడే ఆపరేషన్ జరుగుతూ ఉన్న గది డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. ఎవరు కనిపించరు, ఎలాంటి శబ్దం వినిపించడం లేదు. అలా ఆ డోర్ వైపే చూస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది కీర్తి. ఇంతలో అభయ్ కుటుంబం శ్రీ కుటుంబం కీర్తి అమ్మ నాన్న అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు. అందరికీ ఒకే సమాధానం ఆపరేషన్ జరిగాక అంటూ. అసలేంటిదంతా, ఎందుకు అభికి ఎలా జరిగింది అంటూ ఏడుస్తూ అడిగింది సత్య. ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. శ్రీ అఖిల ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు. మిమ్మల్ని అడిగేది, ఎవరు అభిని చంపాలనుకున్నారు, ఇంత ఘోరం చేసే అంత శత్రువులు మన అభికి ఎవరున్నారు అంటూ ఎమోషనల్ అండ్ కొంచెం గట్టిగానే అడిగాడు అభిరామ్. హిమస ఏడుస్తూనే శ్రీ అఖిల్ వైపు చూసి ఎక్కడ నిజం చెప్పేస్తారేమో అని, నిజం చెప్తే ఈ పెళ్లి జరగటం కష్టమే. కోడల్ని ఎవరు చంపాలనుకుంటున్నారో తెలియకుండా కొడుకు ప్రాణాల మీదకు వస్తుంటే ఏ తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకుంటారు ఆ పిల్లని కోడలుగా ఇంటి రాగా, అలాగే కొడుకు జీవితంలో రావటానికి? ఇలా హింస ఆలోచనలు ఉండగా, ఏంటి శ్రీ మీకేమీ తెలియదా, లేదా ఏమైనా దాస్తున్నారా అంటూ అభిరామ్ మళ్ళీ గట్టిగా అడిగాడు. అది అంకుల్ ఏంటంటే అంటూ ఉండగా శ్రీ వాళ్ళు చంపడానికి వచ్చింది నన్ను అంకుల్ అంటూ కీర్తి చెప్తుంది. అభిరామ్తో సహా అందరూ ఆఖరికి కీర్తి అమ్మా నాన్నలు కూడా ఆశ్చర్యపోయారు. కీర్తి ఏంటమ్మా నువ్వు చెప్తున్నది, నిన్ను చంపడానికి రావటం ఏంటి అంటూ కంగారుగా అడిగాడు ప్రసాద్. అదేం లేదు అంకుల్, కీర్తి ఏదో తెలియక అలా అంటుంది, అది అభి శత్రువులు చేసిన పనే, ఆపండి అంటూ గట్టిగా అరిచింది కీర్తి. అఖిల్ షాకే కీర్తి వైపు చూశాడు. ఎందుకు ఇంకా నిజాలు దాస్తున్నారు, ఇంకా ఏం కోల్పోవాలి? మీరు నా కారణంగా ఎవరో నన్ను చంపాలని అనుకుంటున్నారు, కానీ నన్ను చంపాలని అనుకున్న ప్రతిసారి అభయసారికి ఏదో ఒకటి అవుతుంది. ప్రమాదం నాకు కలిగించాలి అనుకుంటున్న వాళ్ళు నాకు ఎలాంటి ప్రమాదం కలిగించకుండా చూసుకుంటున్న అభయసారి వైపుకి వెళ్తుంది. నా కారణంగా అభయసారికి ఏమైనా జరిగితే వాళ్ళెవరో కాదు, నా ప్రాణాలు నేనే తీసుకుంటాను. అప్పుడైనా అభయసార్ జీవితంలో సంతోషంగా ఉంటారు అంటూ అక్కడే నేల మీద మోకాళ్ళ మీద కూర్చుంటూ మొహాన్ని చేతిలో దాచుకుంటూ
అంటూ ఏడుస్తూ ఉంటుంది కీర్తి. నువ్వే తన ప్రాణమైనప్పుడు నీ ప్రాణాలకి తన ప్రాణాలు ఎదురివ్వటంలో ఆశ్చర్యం లేదు కీర్తి అంటుంది హిమజ. ఏంటిది వదిన, నువ్వు కూడా అలా అంటున్నా? మరి అభి తన కారణంగా ఎన్నిసార్లు ప్రాణాలు పోరాడుతున్నాడు అంటూ ఏడుస్తూ అడిగింది సత్య. తన కొడుకు మీద తల్లి ప్రేమ చంపలేక. ఆ మాటలు కీర్తి మనసుకి కూర్చుకుంది. తొందరపడ్డావు కీర్తి అంటూ మనసులో అనుకుంటున్నావు శ్రీ. ఇప్పుడు వీళ్ళందరికీ ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనే ఆలోచనతో సతమతమవుతున్నారు శ్రీ, అఖిల్. కీర్తి నీకు కానీ పిచ్చి పట్టలేదు కదా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అంటూ భాగ్య అరుపులు మొదలుపెట్టింది. అదే భయంతో కలిగిన ప్రేమ అరుపులు. ఎక్కడ తన కూతురు మీద నిందపడి ఈ పెళ్లి ఆగిపోతుందో అని. పెళ్లి ఆగిపోయినా పర్వాలేదు, ఈ కారణంగా ఈ జన్మలో తను ఇంకెవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రారేరా అనే తల్లి భయంతో. అవునమ్మా, నీ మీద ఎందుకు నిందలు వేసుకుంటున్నా? నువ్వు ఎవరికి హాని కలిగించే దానివి కాదు కదా, మరి నేను చంపాలని అనుకోవటం ఏంటి అంటూ ప్రసాద్ కీర్తిని సముదాయిస్తూ అదేవిధంగా ప్రశ్నలు వేస్తాడు. అప్పుడు ఆపరేషన్ థియేటర్ నుంచి అభయ్ వాళ్ళు ఎవరు అంటూ పిలుపు నర్సు వచ్చి డాక్టర్ గదిలోకి అబ్రామ్, అఖిల్, శ్రీ వెళ్తారు. నమస్కారం డాక్టర్ గారు, రండి కూర్చోండి. డాక్టర్, మా అబ్బాయికి ఎలా ఉంది? ప్రమాదం ఏం లేదు కదా అంటూ అడిగాడు. ప్రమాదం జస్ట్ మిస్ అయ్యింది. బుల్లెట్ ఇంకో 2 ఇంచులు దిగితే కిందకి తగిలి ఉంటే హార్ట్కి తగులుతుంది. అప్పుడు చేసేది ఏమీ లేదు, మిగిలి ఉండదు. ఏదో రాసి పెట్టింది అతనికి, అందుకే జస్ట్ మిస్ అయ్యాడు. ఇప్పుడు ఐసీయూకి షిఫ్ట్ చేశాము. రికవరీ బట్టి రూమ్కి షిఫ్ట్ చేస్తాం. అప్పుడే చెప్పలేం. బట్ ప్రాణాలకి ప్రమాదం ఏం లేదు. హీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. మేము చూడవచ్చా డాక్టర్? ఒకరు లేదా ఇద్దరు అంతే. ఐసీయూ కదా, ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని బయటికి వస్తారు. కీర్తి కంగారుగా భయంగానే ఎదురు చూస్తూ ఉంటుంది. బయటకు రాగానే ఏం చెప్పారు అంకుల్? అభయ్ సార్కి ఏం కాదు కదా అని చెప్పారు. అమ్మ కీర్తి కంగారు పడుకు, అభయ్కి ఏం కాలేదు. ఐసీయూకి షిఫ్ట్ చేశారంట, వెళ్ళి చూద్దులే. థ్యాంక్ యూ గాడ్ అంటే అభయ్కి ఏం కాలేదని తెలిసాక ఊపిరి గట్టిగా పీల్చుకుంది కీర్తి. శ్రీ, అఖిల్ కీర్తినే చూస్తూ ఉంటారు. అభిరామ్ అందరికీ ఒకేసారి డాక్టర్ ఏం చెప్పారో చెప్పేశారు. అభయ్ని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. నర్సు వచ్చి చెప్పింది. ముందు సత్య వెళ్ళి అభయ్ని చూసి వస్తుంది. కీర్తి వెళ్తుంది. అభయ్ని అలా చూస్తుంటే గుండె బాధతో బరువెక్కిపోతుంది. కన్నీళ్ళు పొంగి వస్తున్నాయి. ఐఆమ్ సో సారీ, నా వల్ల ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు. మీ జీవితంలోకి నేను రాకపోయింటే ఇలా అంత జరిగి ఉండేదే కాదు అంటూ అభయ్ చేతిని పట్టుకుంటూ మీ జీవితంలో నేను ఉండకూడదు అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని, ఒంటి నిండా ఫాల్స్ బేబీ హార్ట్ రేట్ చెక్ చేస్తూ ఉండే వైర్స్ పెట్టుకొని ఆపరేషన్ చేసేటప్పుడు వచ్చిన మత్తు ఎక్కడో ఉన్నట్లు ఉంటున్న అభయ్కి కీర్తి మాటలు ఎక్కడో వింటున్నట్టు అనిపించి, నా నుంచి నేను దూరం పోనివ్వను అమ్ము, మరోసారి నేను దూరం చేసుకొని నేను బ్రతకలేను అనుకుంటూ కళ్ళల్లో నీళ్లు కారుతుంటే తన చెయ్యి పట్టుకొని ఉన్న కీర్తి చేతిని గట్టిగా పట్టుకుంటాడు. కీర్తి ఆశ్చర్యంగా చూస్తే కళ్ళు తుడుచుకుంటూ అభయ్ సార్ అంటూ పిలుస్తుంది. అభయ్ మెల్లిగా కళ్ళు తెరుస్తాడు. బయట నుంచి ఇదంతా చూస్తున్న వాళ్ళు ఆశ్చర్యపోతారు. శ్రీకి కళ్ళల నుంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. అఖిల్ పరిస్థితి కూడా అంతే. చూసారా అందరూ, అభయ్కి కీర్తి అంటే ఎంత ఇష్టమో, తన ప్రాణం కీర్తిలోనే ఉంది అంటున్నాడు అఖిల్ తనకి తెలియకుండానే. అందరూ అవును అన్నట్లు చూస్తున్నా సత్యలో మాత్రం కంగారు కనిపిస్తుంది. ఆ కంగారు హిమజ గుర్తించింది. అభయ్ సార్ ఎలా ఉన్నారు, ఓకేనా? మాస్క్ మెల్లిగా తీసు. ఐ లవ్ యూ, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటూ ఒక్కొక్క పదం పలకలేకపోతుంటే అభయ్ మనసు మాటలు అర్థం చేసుకున్న కీర్తి అభయ్ చేతిని 2 చేతుల్లో బిగిస్తూ ఐ లవ్ యూ సో మచ్, నేను మీరు లేకుండా బ్రతకలేను ఏమో అంటూ కళ్ళు గట్టిగా మూసుకుంటుంది కీర్తి నోటి నుంచి ఆ మాట ఎదురు చూడని అభయ్ మనసు చాలా సంతోషంలో మనశ్శాంతిగా నిద్ర వస్తుంది. మత్తు ప్రభావం వల్ల మాస్క్ సరిగా పెట్టేసి కీర్తి అలా చూస్తూ ఉంటుంది. మేడం, ఎక్కువ సమయం ఐసీయూలో ఉండకూడదు, ప్లీజ్ బయటకు వెళ్ళండి. ఓకే నర్స్, థ్యాంక్ యూ అని చెప్పి బహుశా మనసులోని మాట అనుకోకుండా పెదవులు దాటి అభయ్కి చెప్పిందనుకో, లేదా అభయ్ కళ్ళు తెరిచాడు అని కీర్తి సంతోషంగా బయటకు వస్తుంది. అప్పటి వరకు కీర్తి మాటలు ఏమి అర్థం కాని వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడకుండా ముందు అభయ్ కోలుకోవాలి అనుకున్నారు. అందుకే కీర్తిని ఎవరు అని ఏమీ అడగలేదు. రే ఎదవల్లారా, వచ్చిన పని సక్రమంగా చేయటం కూడా రాదా మీకు? ఇప్పుడు పోలీసు వాళ్ళకు దొరికిన వాళ్ళు నా పేరు చెప్తే ఏమవుతుందో తెలుసా అంటూ ఐశ్వర్య అరుపులు తన మనుషుల మీద. మేడం, మన పేరు కానీ మన వివరాలు కానీ అక్కడ దొరికిన వాళ్ళకి తెలియదు. ఇదంతా టెక్నికల్ జాబ్స్ వాళ్ళకి. అసలు వాళ్ళకే ఒకరి గురించి ఒకరికి తెలియదు. వీళ్ళంతా ఆన్లైన్ రౌడీస్. ఇలా ఏమైనా జరిగే కూడా మన పేరు బయటకు రాకుండా ఉండాలని ఇలాంటి యాప్ ఒకటి వాడుకున్నాను. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అంటూ చెప్పాడు. కొంచెం కూల్ అవుతూ దాన్ని చంపండ్రా అంటే వాడిని షూట్ చేశారు. వాడు కళ్ళల్లో ఆ కీర్తి మీద అమితమైన ప్రేమ చూశాను. అదే కళ్ళలో కీర్తిని పోగొట్టుకున్నాను అనే బాధ చూడాలని అనుకున్నాను. కానీ ఇప్పుడు వాడికి ఏమైనా అయితే అది ఖచ్చితంగా మిస్ అవుతాన్రా.
అలా జరగకూడదు మేడం, మన వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇప్పుడే వాడు సేఫ్ అంట. హో, కానీ అది మిస్ అయ్యింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చంపాలి దాన్ని. ఇదే మనకి మంచి సమయం. ఆ అబ్బాయి దాని వెనక ఉన్నంత వరకు దాన్ని ఏమీ చేయలేం. వాడు ఇప్పుడు బెడ్లో పడుకొని ఉంటాడు. ఇదే సమయం అని అనుకుని దానికి చావు ముహూర్తం పెట్టండి. ఓకే మేడం అని ప్రతిసారి అంటారు, కానీ మీరే దొరికి వస్తారు అంటూ చిరాకు కోపం రెండు కలగలిపి అరుస్తుంది ఐశ్వర్య. ఈసారి అలా జరగకుండా చూసుకుంటాం మేడం, మా మీద నమ్మకం ఉంచండి. సరేలే, వెళ్ళి ఎలా చంపాలో ప్లాన్ వేయండి. ఒక్కరోజే మనకు సహాయం. ఆలోపే ఆ అబ్బాయిగాడు కళ్ళు తెరుస్తాడు. వాడు కళ్ళు తెరిచాడు అంటే ఇప్పుడులాగే ప్రాణాలు ఇచ్చి ఆయన దాన్ని కాపాడుకుంటాడు. ఐశ్వర్య చెప్పిందంతా విని బయటికి వెళ్తారు రౌడీలు. ఐశ్వర్య ఆలోచిస్తూ ఉంటుంది. హాస్పిటల్లో రాత్రి 7 గంటలకు. ఆంటీ, అంకుల్ మీరంతా ఇంటికి వెళ్ళండి, అభయ్కి ఏం కాదని చెప్పారు, మేము ఉంటాం, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటాడు శ్రీ. సరే శ్రీ, జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడు ఎలాంటి సమయం అని చూడకుండా ఎమర్జెన్సీ అయితే కాల్ చేయండి. ఓకే అంకుల్. బాబా, మీరు కూడా కీర్తిని తీసుకొని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటాడు అభిరామ్ ప్రసాద్తో. అలాగే బావగారు అంటూ ఉండగా ప్రసాద్, లేదు అంకుల్, నేను ఇక్కడే ఉంటాను ప్లీజ్ అంటుంది కీర్తి బాధ అర్థం చేసుకున్న అభిరామ్ ప్రస్తుతానికి ఏం మాట్లాడకుండా, ఓకే మా నీ ఇష్టం అని మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి బావా, మేము వెళ్తున్నామని చెప్పి మళ్ళీ శ్రీ అఖిల్ వైపు చూసి జాగ్రత్త అని చెప్పి ముగ్గురు ఇంటికి బయలుదేరారు. కీర్తి, రాత్రి సమయంలో ఎందుకు నువ్వు ఇంటికి వెళ్ళు, మేము ముగ్గురం ఉన్నాంగా చూసుకోవటానికి అంటాడు అఖిల్. లేదన్నయ్య ప్లీజ్, ఇంటికి వెళ్ళినా కూడా నిద్ర పట్టదు, ఇక్కడే ఉండనివ్వండి ప్లీజ్. ఇంకేం మాట్లాడలేదు ఎవరు. శ్రీజ, నువ్వు నాన్నతో వెళ్ళు, నేను ఇక్కడ ఒంటరిగా వదిలి అంటూ ఉండగా, నేను ఒంటరిగా లేని ముగ్గురు నాకు తోడుగా ఉంటారు, ముఖ్యంగా అక్కి ఉన్నాడుగా, నాకేం పర్వాలేదు అంటూ ఉండగా, అబ్బా అంటూ అక్కి వైపు శ్రీ అఖిల్ చూసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. మేఘ ప్రెగ్నెంట్గా ఉండటం వల్ల ఆల్రెడీ భాగ్య వెళ్ళిపోయి ఉంటుంది. ప్రసాద్ కూడా శ్రీజతో కలిసి ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే భాగ్య అరుపులు వినిపిస్తున్నాయి ఇంట్లో. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అని కూడా లేకుండా ఇది నోటికి వచ్చినట్లు మాట్లాడేసింది. దానివల్లే ఆ అబ్బాయి చావు బ్రతుకులు ఉండడానికి కారణం ఇదే అంట. అయినా నువ్వు చెప్పు మేఘ, మనకి ఎవరి శత్రువులు ఉంటారు? దాని బుద్ధిలేని తనం కాకపోతే దాన్ని చంపడానికి అదేమైనా ఎలిజబెత్ రానా? ఎవరికి ఏమైనా చెప్తే కూడా నవ్వుతారు అంటూ అరుస్తూ ఉంటుంది. ఎలిజబెత్ రాణిలు మాత్రమే చంపాలని ఉందా ఆంటీ అంటూ శ్రీజ కోపం ఆవేశం రెండు కలిపి అడిగింది. అప్పుడు కానీ చూడలేదు ప్రసాద్ శ్రీజలని. భాగ్య, మీరు ఎప్పుడు వచ్చారు, ఇప్పుడు ఎలా ఉంది అల్లుడు గారికి, ఇది ఎక్కడ అంటూ కీర్తి గురించి అడిగింది భాగ్య ఏంటి ఆ కోపం? మీకు నా కోపమే కనిపిస్తుంది. కీర్తి చెప్పిన మాటలు, అది హాస్పిటల్లో చేసిన పని కనిపించలేదా ఆంటీ? అలా కీర్తి కాని పని ఏమీ అక్కడ చేయలేదు. ఏంటి శ్రీజ నువ్వు అంటుంది? కీర్తిని చంపడానికి రాబోయి అది అభయ్కి తగిలింది అని చెప్పిందంట కీర్తి అని అడిగాడు సంతోష్. అవును బావగారు, అక్కడ జరిగింది అదే కాబట్టి అలాగే చెప్పింది. నువ్వు కూడా అలా అంటావేంటి శ్రీజ? కీర్తిని ఎవరు చంపడానికి వస్తారు అంటూ భాగ్య రాగం తీస్తూ అడుగుతుంది. ఆంటీ, ముందు మీరు కూర్చోండి, చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. నాకు ఈరోజు మన కీర్తి చుట్టూ ఏం జరుగుతుందో తెలిసింది. హాస్పిటల్లో అక్కే చెప్పాడు అంటూ మొదలుపెట్టింది. కీర్తిని ఎవరో చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎవరు అని తెలియదు. ఆ విషయం అభయ్ అన్ననే కనిపెట్టారు. ఒకరోజు జూలో ఏదో యాక్సిడెంట్ అయ్యిందంట కదా? అవును అన్నారు. అది కూడా యాక్సిడెంట్ కాదు, మన కీర్తిని ఎవరు చంపడానికి వచ్చారు, వాళ్ళే అలా యాక్సిడెంట్లా క్రియేట్ చేశారు అంటూ ఆ రోజు జరిగింది కీర్తి అనుమానం, అభయ్ కన్ఫర్మేషన్. ఎంతవరకు కీర్తి మీద జరిగిన మర్డర్ ఐటమ్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది శ్రీజ. అయ్యో, నా బిడ్డ మీద ఎవరి కళ్ళు పడిందో, ఆ అబ్బాయి కనుక లేకపోయి ఉంటే ఇదంతా జరుగుతుందని తెలియక నా బిడ్డ ప్రాణాలు తీసుకునే వాళ్ళేమో అంటూ రోధిస్తుంది భాగ్య. నాకేమీ అర్థం కావడం శ్రీజ, ఆయన ఎవరు చంపడానికి ప్రయత్నం చేశారు అని అడిగాడు ప్రసాద్. అంకుల్, కీర్తి కాలేజీలో ఒకరి వల్ల ఒక ఇబ్బంది కలిగిందంటూ శ్రీ వంశీ గురించి చెప్తుంది. కానీ ఆ విషయాన్ని మీకు ఏమీ తెలిస్తే కంగారు పడతారని అప్పుడు చెప్పలేదు కీర్తి. కానీ అనుకోకుండా వాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును అంకుల్, ఒకరోజు ఒక వారసుడు చనిపోయాడు అనే బాధలో వంశీ నాన్న కూడా హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. అయ్యో, కానీ ఈ రెండు విషయాలు కీర్తికి తెలియదు. వంశీకి ఒక చెల్లెలు ఉంది, అభయ్ అన్న తననే అనుమానిస్తున్నాడు. వాళ్ళ ఇద్దరు చనిపోయాక కీర్తిని చంపడానికి ప్రయత్నం చేస్తుంది ఏమో అని. ఆ పని ఉండగానే వరుసగా ఏదో ఒక అటాక్ కీర్తి మీద జరుగుతుంది. ఇదంతా ఇంకా ఆ ఐశ్వర్యాన్ని కలిస్తే కానీ తెలియదు. శ్రీజ మాటలు ఇంట్లో వాళ్ళు కీర్తి ఇంత పెద్ద ప్రమాదంలో ఉందని తెలిసి టెన్షన్ పడటం మొదలుపెట్టారు. నోట్, కథలో అభయ్కే తప్ప ఇంకెవరికి ఐశ్వర్యాన్ని ఈ పనులు చేస్తుందని తెలియదు. అందువల్లే అక్షయ్ కూడా తెలియదు. జస్ట్ ఐశ్వర్య ఇన్ఫర్మేషన్ మాత్రం అభయ్కి ఇచ్చాడు అనుకున్నాడు. కానీ తనే చేస్తుందని మనకి అభయ్కి మాత్రమే తెలుసు. ఇంటికి వచ్చిన అభిరామ్ వాళ్ళు హాల్లో కూర్చున్నారు. ఎలా ఉందమ్మా అభిబాబుకి అని అడిగింది రంగమ్మ. ప్రమాదం ఏం లేదు, 2 రోజుల్లో మామూలు అవుతాడు అనింది హిమజ.
సత్య ఏం మాట్లాడటం లేదు. ఏదో ఆలోచనలో ఉంది. ఆ ఆలోచన ఎందుకని అభిరామ్ హిమజాలకు తెలుసు. అభయ్ కీర్తిల గురించి అభయ్ చెప్పింది చెప్దామని మనసులో అనుకుంటుంది హిమజ. ఏంటండి ఇది? ఆ అమ్మాయి గురించి అబ్బాయికి ప్రాణప్రాయం ఉందని తెలిసి అలా ఎలా ఇద్దరికి పెళ్లి చేయటం అంటుంది సత్య. అభిరామ్ ఏదో చెప్పేలోపే అన్నయ్య వదిన మీకు ఒక విషయం చెప్తాను, తప్పుగా అనుకోను అంటే అదేంటి హిమజ? పరాయి వాళ్ళ పర్మిషన్ అడుగుతున్నావు, చెప్పుమా అన్నాడు అభిరామ్. మనం ఈ విషయం గురించి నేరుగా అభయ్తో మాట్లాడమే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కీర్తి గురించి అన్నీ తెలిసే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అంటే కీర్తి అంటే అంత ప్రేమ ఉందనేగా అర్థం. మన అమ్మ తర్వాత అభయ్ని ఏ అమ్మాయిని తన జీవితంలోకి రప్పించడనుకున్నాం. అలాంటిది ఇప్పుడు కీర్తి వచ్చింది. మనకి సగం సగం తెలిసి మాట్లాడుకొని కంగారు పడటం కంటే అన్నీ అభయ్ని కూర్చోబెట్టి డీటెయిల్గా అడగటం బెటర్ అనిపిస్తుంది నాకు. అదే మంచిది కూడా. ఒకవేళ మనకి అభయ్ చెప్పిన విషయాల్లో కన్విన్స్ అవ్వకపోతే అప్పుడు పెళ్లి ఆపడం గురించి మాట్లాడుకుందాం. ఎలాగో ఇంకా పత్రికలు పూర్తిగా పంచలేదు. పంచిన వాళ్ళకి కావాలంటే ఒక వాట్సాప్లో మెసేజ్ పంపిద్దాం ఆపేస్తే. అలా అవ్వదు కానీ మనకు అనిపిస్తే అంటున్నా అని తన మనసులో మాటలు చెప్పకుండా ఇలా చెప్తుంది హిమజ. అవును సత్య, నాకు అదే బెటర్ అనిపిస్తుంది. నాకు కూడా అంటుంది సత్య. అమ్మయ్య, ఇప్పటికి గండం గట్టెక్కిందని మనసులో అనుకుంటూ నేను ఇప్పుడే వస్తాను వదిన అంటూ తన గది వైపు అడుగులు వేస్తుంది హిమజ. హాస్పిటల్లో సమయం 12 గంటలు. అభయ్కి ఇంకా మత్తు మందు అండ్ పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ల వల్ల స్పృహలోకి రాలేదు. శ్రీ, అఖిల్, అక్షయ్, కీర్తి అందరూ బయటనే కూర్చొని తలలు వెనక్కి వాల్చి పడుకున్నారు. కీర్తిని ఇంటికి వెళ్ళమని ఎంతగా చెప్పినా వినకుండా హాస్పిటల్లో ఉంది. 12 అవ్వటం వల్ల హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరి గదిలో వాళ్ళ ఐసీయూలో పేషెంట్ని చూసుకుంటూ నర్సెస్ ఉన్నారు. ఎమర్జెన్సీ వార్డులో మాత్రమే పేషెంట్స్ వాళ్ళందరూ మేలుకొని ఉంటారు. అది ఎక్కడో ఫస్ట్ ఫ్లోర్లో. బట్ ఐసీయూ ఆపరేషన్ థియేటర్లు ఉండేవి 3వ ఫ్లోర్లో. 2వ ఫ్లోర్లో నార్మల్ వార్డ్ అండ్ స్పెషల్ గదులు ఉన్నాయి. పేషెంట్స్ కోసం, వాళ్ళతో పాటు ఉండే వాళ్ళ కోసం. కీర్తిని చంపడానికి ఐశ్వర్య మనసులు కాపు కాస్తున్నారు. అక్కడ వాళ్ళ రౌడీ ఒకరిని కావాలని గాయాలు చేసి 2వ ఫ్లోర్లో అడ్మిట్ చేసుకున్నారు. అలా కీర్తిని 3వ ఫ్లోర్లో ఉండి గమనిస్తూ ఉన్నారు. అందరూ రెస్ట్ తీసుకోండి గమనించిన రౌడీలు కీర్తిని కిడ్నాప్ చేయాలనే ప్లాన్ చేసుకున్నారు. మెల్లగా వాళ్ళు పడుకున్న వైపు అడుగు చెప్పులు కూడా వేసుకోకుండా ఒక కర్చీఫ్తో మొత్తం మందు పెట్టుకుని మూతికి మాస్కులు వేసుకుని వెళ్తున్నారు ఇద్దరు వ్యక్తులు. లైట్స్ అన్ని ఆఫ్ చేస్తున్నారు హాస్పిటల్ వాళ్ళు. అక్కడక్కడ ఏదో ఒకటి తప్ప. అందువలన సీసీ ఫుటేజ్లో కూడా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. అలా కొద్ది దూరం నడవగానే వెనకాల నుంచి ఎవరో ఇద్దరు భుజాలు ఒకేసారి తట్టారు. ఎవరా అని వెనక్కి తిరిగి చూశారు. ఐశ్వర్య పెట్టిన రౌడీలు. ఇంకెవరు? మన అభయ్ పెట్టిన మనుషులు. అభయ్ కీర్తి వాళ్ళ లంచ్కి వెళ్తున్నప్పుడు అభయ్ వాళ్ళని రావద్దని చెప్పి ఉంటాడు. ఎందుకంటే అభయ్ కన్నా ఎవరు కీర్తికి ఎక్కువ ప్రొటెక్షన్ ఇవ్వలేరు అని అభయ్కి తెలుసు కనుక. కానీ ఒకవేళ వాళ్ళు వచ్చి ఉంటే అభయ్కి మేబీ ఇలా జరిగి ఉండదు. అభయ్ బుల్లెట్స్ తగిలిందని తెలిసినప్పటి నుంచి కీర్తి మీద మరింత నిఘా పెట్టారు అభయ్ మనుషులు. అందుకే ఐశ్వర్య మనసులు ఈజీగా దొరికిపోయారు. ఎవరు మీరు అని అడిగాడు ఒకడు. చెప్తా, కానీ హాస్పిటల్లో ఈ ముసుగులేంటి? అది మీకెందుకు? నువ్వుండు. అది సార్ మా సేఫ్టీ కోసం అని ఇంకొకడు అన్నాడు. హో, మరి చేతులు ఈ కర్చీఫ్లేంటి? రై, మర్యాదగా వెళ్ళిపోండి, ఇవన్నీ మీకెందుకు అన్నాడు ఆవేశపడైన ఐశ్వర్య రౌడీ ఒకడు. అంటూ వేలు చూపిస్తూ మీరు కీర్తి మేడను చంపడానికి వచ్చారు కదా అన్నాడు అభయ్ మనిషి. అంతే, ఇద్దరు ఒకేసారిగా షాక్ అవుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కీర్తి ఆవిడ ఎవరు అని తెలివి ప్రదర్శిస్తూ ఒకడు. అయితే మీకు తెలియదు అంటారా? అవును, మాకు తెలియదు. సరే, మేము తెలియజేస్తాం రండి అంటూ గన్లు చూపిస్తారు. కింద వైపు పెట్టి వాళ్లకు, అంటే కడుపు గురిపెట్టి. గన్ను చూడగానే భయంతో ప్రాణాలు పోతాయేమో అన్న భయంతో ఇంకో మాట మాట్లాడకుండా వాళ్ళతో వెళ్ళిపోయారు. ఈ విషయాలేం తెలియని ఆ నలుగురు పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోయారు. ఉదయం 5 గంటలకు సూర్యకిరణాలు కూడా ఇంకా రాలేదు. కానీ ఐసీయూ పక్కనే గోడకి అనుకుని ఉన్న చెట్లలోని పక్షులు కిలకిలమనే శబ్దం కీర్తిని నిద్రల నుంచి లేపాయి. ఉలిక్కిపడి లేచే బయట నుంచే అభయ్ని చూడటానికి ప్రయత్నం చేస్తుంది కీర్తి. కానీ ఏం కనిపించదు. అన్నీ కర్టెన్స్ వేసి కవర్ చేస్తుంటారు. ఏమీ అర్థం కాక కీర్తి కంగారు పడుతుంది. లోపలికి వెళ్ళాలని వస్తున్న ఒక నర్స్ కీర్తిని చూసి మేడం అని పిలుస్తుంది. వెనక్కి తిరిగి చూస్తుంది కీర్తి. ఏమైంది? ఎందుకు ఇక్కడ ఉన్నారు? అది అభయ్ సార్. ఓ, 1 అవర్ తర్వాత మీరు చూడవచ్చు. బాగానే ఉన్నారుగా?
బాగున్నారు. ఇంకా మెలకువ రాలేదు. ఇంకానా? ఎంత టైం పడుతుంది? వచ్చేస్తుంది ఇంకో 1 గంట లేదా 2 గంటలు. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడవచ్చా? లేదు మేడం, అన్కాన్షియస్ పేషెంట్కి బాడీ తుడిచి వేరే డ్రెస్ మారుస్తారు డైలీ. అందుకే ఈ టైంలో ఎవరికి ఎలా ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సిస్టర్ అని లోపలికి వెళ్ళిపోతుంది నర్స్. కీర్తికి నిద్ర పట్టక శ్రీ అఖిల్ని చూస్తుంది. ఇద్దరు చైర్లో బాగా నిద్రపోతున్నారు. డిస్టర్బ్ చేయటం ఎందుకని కిందకి వెళ్ళాలి అనుకుంటుంది టీ తాగటానికి. కీర్తి వెళ్ళి టీ తాగుతూ ఏదో డీప్గా ఆలోచిస్తూ ఉంటుంది. అర్ధగంట అవుతుంది. ఆయన అక్కడే కూర్చొని ఉంటుంది. ఇంతలో అఖిల్ లేస్తాడు. శ్రీ ఉంటాడు. కీర్తి కనిపించదు. కంగారుగా శ్రీ శ్రీ అని పిలుస్తాడు. ఏంటి అఖిల్? కీర్తి ఎక్కడ? నీకేమైనా చెప్పి వెళ్ళిందా? లేదు, ఇక్కడే ఉంటుందిలే, లేదా వాష్రూమ్కి వెళ్ళుంటుందన్నాడు శ్రీ నిద్రమత్తులో. కానీ అఖిల్కి మాత్రం కంగారు కనిపించి కిందకి వెళ్ళాలని అనుకుంటాడు. కిందకి వెళ్ళి చుట్టూ చూస్తాడు. చాలా తక్కువ మంది మేలుకొని ఉండటం వల్ల కీర్తి టీ షాప్ దగ్గర కూర్చుని ఉండటం బాగా తెలుస్తుంది. నేరుగా అక్కడికి వెళ్తాడు. అప్పటికి కీర్తి చూడదు. గుడ్ మార్నింగ్ కీర్తి. అప్పుడు కీర్తి చూస్తుంది. గుడ్ మార్నింగ్ అన్నయ్య, లేచేశారా? కీర్తి, నువ్వు కనిపించలేదు, అందుకే వెతుక్కుంటూ వచ్చాను. సారీ అన్న, మీరు శ్రీ సార్ బాగా నిద్రపోతున్నారు, అందుకు లేపటమని వచ్చాను. మెలకువ వచ్చేసింది. అభయ్ సార్ గురించి అడిగాను, ఇంకా మెలకువలోకి రాలేదని చెప్పారు. ఓ అవునా అంటూ కీర్తిని గమనించాడు అఖిల్. దిగులుగా కనిపించింది. నువ్వు దిగులు పడకు, అభయ్కి ఏమీ కాదు. నా వల్లనే ఇదంతా. అయినా నన్ను ఎందుకు ఇంతగా వెంటాడి మరీ చంపాలని అనుకుంటున్నారు? నాకు అర్థం కాలేదు అన్నయ్య. నా కోసం అభయ్ సార్ ప్రణాళ మీదకు తెచ్చుకున్నాడు. ఆంటీ అంకుల్ చాలా బాధపడుతున్నారు. ఇలాంటి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారుగా. అదంతా నువ్వు మనసులో పెట్టుకోకైతే అభి మేనేజ్ చేస్తాడు. అండ్ అభికి ఇలా అయినందుకు కొంచెం హ్యాపీగానే ఉంటాడు. ఒకవేళ ఆ బుల్లెట్ నీకే తగులుంటే అప్పుడు ఇంకా ఎక్కువగా బాధపడుంటాడు. అంత పిచ్చి ప్రేమ నువ్వంటే అభికి. అంతగా నన్ను ప్రేమించడానికే కారణం ఏంటన్నయ్యా? ప్రేమగా కారణాలు ఉండవు కీర్తి, ఎమోషన్స్ ఉంటాయి. ఇన్ని సంవత్సరాలుగా ఎవరితో కనెక్ట్ అవ్వని అభి నీకు కనెక్ట్ అవ్వడం నిజంగానే విధి అని చెప్పొచ్చు. ఇంతలో అఖిల్కి శ్రీ నుంచి కాల్ వస్తుంది. చెప్పు శ్రీ. అభి స్పృహలోకి వచ్చాడు కీర్తి. కీర్తి పేరు కలవరిస్తున్నాడంట. నర్స్ చెప్పింది. ఎక్కడ ఉంది కీర్తి? ఎక్కడే ఉంది, తీసుకుని వస్తాను. ఓకే. అభి స్పృహలోకి వచ్చాడంట. నిన్నే కలవరిస్తూ ఉన్నాడు అంటరా కీర్తి అని సంతోషంగా చెప్పాడు అఖిల్. కీర్తి మనసంతా ఉప్పొంగిపోతుంది. ఆ మాటలకి పరుగున అందుతుంది. మెల్లిగా కీర్తి అంటూ కీర్తి వెనకాలే వెళ్ళాడు అఖిల్. 2 నిమిషాల్లో చేరుకుంది. అప్పటికే అభయ్ని చూసి బయటకు వస్తున్నాడు శ్రీ. ఎలా ఉన్నారు? పర్ఫెక్ట్గా ఉన్నాను. రూమ్కి ఇంకో గంటలో షిఫ్ట్ చేస్తారు అంట అన్నాడు శ్రీ. ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. వెళ్ళి చూడవచ్చా? వెళ్ళండి. ఇద్దరు లోపలికి వెళ్ళి చూస్తారు. అభయ్ కళ్ళు తెరుచుకొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అఖిల్ ముందుకు వెళ్ళాడు. అభయ్ చూస్తాడు. ఎలా ఉన్నావు? ఫైన్. కీర్తి ఎక్కడ? బాగానే ఉందిగా. బాగుంది అంటూ కొంచెం గదిలాడు. కీర్తి కల్పిస్తుంది. సార్ ఒక్కరే ఉండాలి ఐసీయూలో, అది కూడా 5 నిమిషాలు అంటూ నర్స్ చెప్పగా, ఓకే అభి, నేను బయట ఉంటాను. ఓకే అన్నట్లుగా తల ఊపుతాడు. కీర్తి మెల్లగా అభయ్ వైపు అడుగులు వేస్తుంది. హాయ్ కీర్తి. అభయ్ మాట విన్నాక కీర్తి మనసు కుదుటపడింది. కీర్తి ఏడుస్తుంది. ఎందుకని తెలియదు, అంతలా ఏడుస్తుంది. కీర్తి ఏడుపు చూసి కంగారు పడుతూ లేవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. వద్దు సార్, లేవకండి అంటూ పట్టుకుంటుంది కీర్తి. కీర్తి స్పర్శ కొత్తగా ఉంటుంది అభయ్కి. మళ్ళీ వెనక్కి వెళుతూ, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమయ్యింది? ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగాడు అభయ్ కంగారుగా. అదేం లేదు, మీరు మాట్లాడడం చూసి హ్యాపీగా అనిపించింది, అది కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఏంటి, మాట్లాడిన దానిగా ఏడుస్తున్నావా అన్నాడు వింతగా చూస్తూ. కళ్ళు తుడుచుకుంటూ, అంత వింతగా చూడాల్సిన అవసరం లేదు సార్, ఏదో ఆనందంలో అలా కన్నీళ్ళు వచ్చాయి. నేను మాట్లాడితే నీకు నచ్చదు కదా, మరి ఇప్పుడు ఆనందం అంటున్నావు అన్నాడు కావాలనే అభయ్. అది నిన్నటి వరకా? మరి ఎప్పుడు? మీకు నేను చెప్పింది ఏమీ గుర్తులేదా? ఏం చెప్పావు? ఎప్పుడు చెప్పావు? నాకేమీ గుర్తులేదు అని అన్నాడు అమాయకంగా, కన్ఫ్యూజన్గా మొహం పెట్టుకొని. నిజంగానే గుర్తులేదా? కావాలని ఇలా మాట్లాడుతున్నారా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. కీర్తిని గమనిస్తూ మనసులో నవ్వుకుంటూ ఉంటాడు అభయ్. నాకంతా గుర్తు ఉంది కీర్తి, కానీ మళ్ళీ నువ్వు చెప్తే వినాలని ఉంది అని మనసులో అనుకుంటాడు. మేడం, టైం అయిపోయిందని నర్స్ చెప్తుంది. అమ్మయ్య, బ్రతికించావని మనసులో అనుకుంటుంది కీర్తి. నేను బయట ఉంటాను అభయ్ సార్, మీరు రూమ్కి వచ్చాక మాట్లాడుకుందాము. కీర్తి.
ఏం చెప్పావో నాకు ప్లీజ్ చెప్పు, లేదంటే నా బ్రెయిన్ పగిలిపోతుంది అంటూ కావాలనే అబ్బా అంటూ తల పట్టుకుంటాడు అభయ్. అయ్యో ఏమైంది సార్, ప్లీజ్ ఏం చెప్పావో చెప్పు సార్. అది ప్లీజ్ కీర్తి అని సీరియస్గా చూస్తాడు. అయితే నిజంగానే గుర్తులేదేమో అని అనుకుని, సార్ అది ఏం చెప్పానంటే అంటూ కొంచెం చెవి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పి అభయ్ విప్పి చూడకుండా పరిగెడుతుంది కీర్తి. కీర్తి అని పిలిచాడు నవ్వుతూ అభయ్. వెనక్కి తిరిగి అభయ్ని చూసి నవ్వుతూ వెళ్ళిపోతుంది బయటికి. అభయ్ చాలా సంతోషంగా అసలు ఇది నిజమేనా లేదా తను ఊహించుకుంటున్నాడా అని అనుమానంలో పక్కన పేషెంట్ దగ్గర ఉన్న నర్సుని పిలుస్తాడు. చెప్పండి అభయ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నా చేతిని గిచ్చుతారా అంటూ కుడి చేతిని చూపిస్తాడు. ఎందుకు అన్నట్లుగా చూస్తుంది ఆ నర్స్. ప్లీజ్ గిచ్చండి నర్స్. ఓకే అని గిచ్చుతుంది కొంచెం మెల్లగా నొప్పి పుడుతుంది అంటే కీర్తి నిజమే అని మనసులో తెగ గెంతులు వేస్తున్నాడు. పైకి వేస్తే పిచ్చోడు అనుకుంటున్నారని. థ్యాంక్ యూ అన్నాడు. ఓకే నొప్పి పుట్టిందా? అయితే ఊహలో లేరు, హాస్పిటల్లో ఉన్నారు అని అర్థమయ్యిందా అని నవ్వి వెళ్ళిపోతుంది పేషెంట్ దగ్గరకు. బయట పరుగులు పెడుతూ వచ్చిన కీర్తిని చూస్తూ ఏమైంది లోపల అని అన్నాడు అఖిల్. నాకేం తెలుసు అన్నాడు శ్రీ. ఎందుకో కీర్తి చాలా సంతోషంగా ఉంది కదా? అలాగే నాకు అనిపిస్తుంది. పోనీ అడుగుదామా? ఏమని అడుగుతావు అంటూ చిరాగ్గా చూస్తాడు శ్రీ. అరే ఇందులో తప్పు ఏముంది? అబ్బాయిని అడిగితే తప్పులేదు. మనము అబ్బాయిలం కాబట్టి తను ఒక అమ్మాయిరా, ఆ విషయం మర్చిపోకు. సో వాట్, నా చెల్లెలే కదా. ఆ విషయం ఇంకా తనకు తెలియలేదమ్మా, నువ్వు ఆ విషయం గుర్తుపెట్టుకో అంటూ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా, సార్ చెప్పు కీర్తి, నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను, మీరు ఉంటారుగా? డెఫినెట్గా కీర్తి, నేను అఖిల్ డ్రాప్ చేస్తాడు. అయ్యో మీకెందుకు శ్రమ సార్, నేను ఆటోలో వెళ్ళిపోతాను. నో ఇందులో శ్రమ ఏముంది, నేను డ్రాప్ చేసి ఫ్రెష్ అప్ అయి వస్తాను, మళ్ళీ పికప్ కూడా నేనే చేసుకుంటాను కీర్తి. ఇది నువ్వు వద్దని అస్సలు చెప్పదు. నీకు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియడం లేదు ప్లీజ్. నా వల్ల మీ అందరికీ చాలా ఇబ్బంది. ఐఎమ్ సో సారీ అన్నయ్య. అలా అంటావేంటి, నువ్వు నా చెల్లివి, నీ బాధ్యత నాకుంటుంది. చాలా రెస్పాన్సిబిలిటీగా మాట్లాడుతున్న అఖిల్ ఏదో ఇలా చూస్తూ ఉంటుంది కీర్తి. వాడు ఒకసారి అన్నయ్య అని ఫిక్స్ అయ్యాడుగా, అలాగే మాట్లాడతాడే వాడు. చెప్పింది కరెక్ట్గా కీర్తి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. నీకేమైనా జరిగితే అబ్బాయి తట్టుకోలేడు. అండ్ మెయిన్ ఏంటంటే నేను ఒంటరిగా పంపించమని తెలిస్తే మా ఇద్దరు అభి చేతుల్లో దవడ పళ్ళు రాలుతాయి. కావాల్సిన వాళ్ళం అలా అవనివ్వక ప్లీజ్ అన్నాడు శ్రీ. ఆ మాటలకు నవ్వుతూ ఒకేసారంటూ నిఖిల్తో పాటు వెళ్తుంది కీర్తి. ఒక 2 గంటల్లో అబ్బాయిని స్పెషల్ రూమ్కి షిఫ్ట్ చేస్తారు. ఏసీ రూమ్ విత్ పేషెంట్కి ఒక బెడ్, 2 కుర్చీలు, ఒక మినీ సోఫా, ఒకరు పడుకునేలా ఉంటుంది. మంచిగా ఉంటుంది ఇంట్లో. బెడ్రూమ్ బాగా డిస్కంఫర్ట్ఫుల్ ఫీల్ లేకుండా. అమ్మయ్య వచ్చేసారా, ఆ ఐసీలో ఉండలేకపోయాను అంటూ ఉండగా అభరం, సత్య, హిమజ, అక్షయ్ వస్తారు. ఎలా ఉంది అభి అని కన్నీళ్లతో అడుగుతుంది సత్య. అమ్మ ఏడవకాయ, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ప్లీజ్ అంటూ సత్య కన్నీళ్లు తుడుస్తాడు. అప్పుడే డాక్టర్స్ రౌండ్స్కి వస్తారు. అందరూ బయటకు వెళ్ళిపోతారు. అబ్బాయిని చెక్ చేసి డిశ్చార్జ్ చేస్తాం, కానీ ఒక వారం వరకు ఫుల్గా బెడ్ రెస్ట్లో ఉండాలి. అండ్ వారం తర్వాత మళ్ళీ చెకప్కి తీసుకుని రావాలి అని అభిరాన్ చెప్పాడు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ, ఇట్స్ ఓకే, టేక్ కేర్ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు. ఎంతమంది ఉండకూడదు, ఎవరో ఒకరు ఉండండి చాలు అని నర్స్ చెప్తారు. సిస్టర్ వెళ్ళిపోతాము. మళ్ళీ అందరి లోపలికి వస్తారు. శ్రీ, నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి ఆఫీస్కి వెళ్ళు, నీతో పాటు అఖిల్ కూడా తీసుకుని వెళ్ళు అన్నాడు అభయ్. ఓకే అభి, ఇక్కడ ఎవరు ఉంటారు? కీర్తి వస్తుందిగా అన్నాడు అభయ్. ఆ మాటకి ఏం అవసరం లేదు, నేను ఉంటాను అని కోపంగా చెప్పింది సత్య. అభయ్కి సత్య ఎందుకు అంత కోపంగా చెప్తుందో అర్థం కాలేదు. ఆ కోపానికి గల కారణం మిగిలిన అందరికీ తెలుసు. అమ్మ నీకెందుకు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏంటో నేను ఉండకూడదా? నేను ఉండడం నీకు ఇష్టం లేదా? నాకంటే ఆ కీర్తి అంటూ ఉండగా మా చాలు అని అభయ్ కోపడతాడు. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇష్టం అది ఇది అని మాట్లాడుతున్నావు. సత్య, ఎందుకు అలా మాట్లాడతావు? ఈ ఒక్కరోజే కదా, రేపటి నుంచి నువ్వే చూసుకోవచ్చు ఇంట్లో. వదిలే అభయ్ ఇష్టానికి అన్నాడు అభయ్. అభయ్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సత్యాన్ని కొంచెం తగ్గి సరే అయితే జాగ్రత్తగా ఉండు అని ఇంకో మాట మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతుంది ఫాస్ట్గా. డాడీ ఏమైంది అమ్మకి అని అడిగాడు అభయ్. నీకు ఇలా ఉంటే అమ్మ మనసు కష్టపడుతుందిగా అభయ్, అందుకే అలా మాట్లాడింది అని హిమజ కవర్ చేసింది. జాగ్రత్తగా ఉండమని చెప్పి అందరూ వెళ్తారు. అక్కి నువ్వు ఉండు, కీర్తి వాళ్ళు వచ్చే వరకు, మళ్ళీ నువ్వు వెళ్ళిపో అన్నాడు శ్రీ. ఓకే శ్రీ అన్న, నేను వెళ్తున్నా అభి, ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్తాను. అంటూ శ్రీ, ఒక్క నిమిషం, ఏం జరిగింది? అమ్మ ఎందుకో కీర్తి మీద కోపంగా ఉన్నట్లు అర్థమయ్యింది నాకు అన్నాడు అభయ్. అభి అందంతా మళ్ళీ మాట్లాడుకుందాం, నువ్వు తిని టాబ్లెట్స్ వేసుకో ప్లీజ్ శ్రీ. అభయ్ సంగతి తెలుసుగా, ఏదైనా తెలుసుకోవాలి అంటే
అంతే ఖచ్చితంగా తెలియాలి. ఆ విషయం శ్రీకి కూడా బాగా తెలుసు. అందుకే దాచడం వేస్ట్ అని కీర్తి మాట్లాడిన మాటలు అన్నీ చెప్తాడు. ఓ గాడ్! అయినా కీర్తి చేసిన దాంట్లో తప్పేం లేదులే. అభి, నీకు బుల్లెట్స్ ఎలా తగిలిందని ఎంక్వైరీ చేశారుగా అంకుల్ ఆంటీ వాళ్ళు. ఎంక్వైరీ చేస్తే మీరు మేనేజ్ చేసి ఉండాలి. శ్రీ ఇదంతా తెలిసాక కీర్తి వల్ల నాకు ప్రమాదం అని ఇంట్లో అందరూ భయపడతారుగా. నిజమే, కానీ ఏం చేయలేకపోయాం ఆ టైంలో. కీర్తి చాలా ఎమోషనల్ అయ్యింది. సరే ఓకే, నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. టేక్ కేర్, బాయ్. అభయ్ ఆలోచిస్తూ ఉంటాడు. అన్నయ్య, జ్యూస్ ఏమైనా తాగుతావా? ఏం వద్దు అకి, నా ఫోన్ ఎక్కడే ఉంది అంటూ ఫోన్ చేతికి ఇస్తాడు. నువ్వు వెళ్ళు అకి, నేను ఒంటరిగా ఉండాలి. సరే అన్నయ్య, బయటనే ఉంటాను. ఏమైనా అవసరం అయితే కాల్ చెయ్యు. ఓకే. అబ్బాయి బయటికి వెళ్ళాక అబ్బాయి రాజ్కి కాల్ చేస్తాడు. హలో అభి, ఎలా ఉన్నావు? బాగున్నా రాజ్. అటాక్ చేసిన వాళ్ళు ఏమైనా చెప్పారా? నథింగ్ అభి, అసలు వాళ్ళకే ఒకరి గురించి ఒకరికి తెలియదు. ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్. టెక్నాలజీ దేనికో వాడుతున్నారు అభి. అర్థం కావడం లేదు. ఇప్పుడు రౌడీలు కూడా ఆన్లైన్లో దొరుకుతున్నారు. వీళ్ళకి ఎవరు ఆర్డర్ ఇస్తారు అని తెలియదు. అమౌంట్ అకౌంట్లో పడుతుంది. ఏం చేయాలో, ఎవరిని చేయాలో, ఎక్కడ అటాక్ చేయాలో ఇదంతా ఆన్లైన్లో మెసేజ్లు. అలాగే 4-5 గ్యాదర్ చేశారు. వాళ్ళు కూడా మీతో పాటు ఉంటారు అనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కానీ ఒకరి గురించి ఒకరికి చెప్పరు. వీళ్ళు సపరేట్గానే వస్తారు. వచ్చి ఇలా అటాక్ చేస్తారు. దొరికినా కూడా ఎవరు వీళ్ళకి పని అప్పచెప్పారో వాళ్ళ డీటెయిల్స్ మనకి ఎలాంటి వగేరాలో తెలియదు. ఓ మై గాడ్, ఏంటిదంతా రాజ్? ఆశ్చర్యంగానే ఉంటుంది, కానీ ఇదే నిజం. అంటే వాళ్ళ నుంచి ఎలాంటి ఉపయోగం ఉండదు. యాస్, మరి వాళ్ళకి శిక్ష అది కోర్టు ఇస్తుంది. యూ డోంట్ వరీ, అంత ఈజీగా వాళ్ళని ఎలా వదులుతుంది చట్టం? ఓకే రాజ్. అండ్ ఇంకో విషయం, రాత్రి మళ్ళీ కీర్తి మీద అటాక్ జరగబోయింది. వాట్ అన్నాడు అక్షయ్ షాక్గా. అవునవి, కానీ మనం పెట్టిన అన్అఫీషియల్ మనుషులు ఉన్నారుగా, వాళ్ళ కీర్తికి కాపలాగా ఉన్నారు. సో వెంటనే క్యాచ్ చేసేశారు. హో గాడ్, ఈ ఐశ్వర్యకి గట్టిగా సమాధానం చెప్పాలి, లేదంటే ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అన్నాడు కోపం ఆవేశం కలగలిపి. ఓకే అభి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వాళ్ళని మన గెస్ట్ హౌస్లో భద్రంగా పెట్టుకున్నాము. అండ్ క్లియర్గా తెలుస్తుంది వాళ్ళ ఐశ్వర్య మనుషులే అని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజ్. ఇట్స్ ఓకే, నువ్వు బాగా రెస్ట్ తీసుకో. కీర్తి గురించి టెన్షన్ పడకు. మన వాళ్ళని ఇద్దరిని ఎక్కువగానే పెట్టాను. కీర్తి మీద ఏగ కూడా వాళ్ళనివ్వను. నీకు చాలా రుణపడి ఉంటాను రాజ్. ఫ్రెండ్షిప్లో రుణాలే అవసరం లేదు అభి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, బాయ్, టేక్ కేర్. బాయ్ అని కాల్ కట్ చేస్తాడు అక్షయ్. అభయ్, రాత్రి కూడా అటాక్ జరిగిందా? మరి శ్రీ వాళ్ళు నాకేం చెప్పలేదు. అసలు వాళ్ళకి కూడా తెలుసా అని ఆలోచిస్తూనే అభయ్ మనుషుల్లో ఒకరికి కాల్ చేస్తాడు. హలో సార్, ఎలా ఉన్నారు? ఐ ఆమ్ ఫైన్ శేఖర్. మేము ఇక్కడ వచ్చి ఉంటే మీకు ఇలా జరిగి ఉండేది కాదు సార్. పర్వాలేదు, ఏం జరగాలో అది జరిగి తీరుతుంది శేఖర్, మనం మార్చలేం. అదే నిజమే సార్. రాత్రి అని అంటూ ఉండగానే నాకు తెలిసింది రాజ్ చెప్పాడు. ఓకే సార్. రాత్రి జరిగిన విషయం శ్రీ వాళ్ళకి తెలుసా? లేదు సార్. శ్రీ సార్, అఖిల్ సార్, కీర్తి మేడం బాగా నిద్రపోయే సమయంలో అటాక్ చేయబోయారు. ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా తీసుకొని వచ్చేసాం వాళ్ళని. వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్. మీరు చాలా గొప్ప సహాయం చేస్తున్నారు. అయ్యో, అలా అంటారేంటి సార్, ఇది మా డ్యూటీ కూడా. వాళ్ళని జాగ్రత్తగా చూడండి. నేను 2 రోజుల్లో రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు వాళ్ళ ప్రాణాలు పోకూడదు. ఖచ్చితంగా సార్. బాయ్ శేఖర్. ఐశ్వర్యని ఎలా మేనేజ్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాడు అభయ్. ఇంట్లోకి వెళ్ళిన కీర్తి గురించి ఒకసారి చూద్దాం. కీర్తి వెళ్ళగానే భాగ్య గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. అమ్మో, ఏమయ్యింది? అమ్మ, ఏమైంది ఏంటి తల్లి? కాలేజ్ రోజుల్లో అంత జరిగింది మాకు చెప్పలేదు. ఇప్పుడు నీ ప్రాణాలకి ప్రమాదం ఉంది ఆయన చెప్పడం లేదు. నాన్న, ఇదిగో మీరు ఇలా కంగారు పడతారనే చెప్పలేదు. అంతేకాని దాచాలని కాదు నాన్న. అమ్మ చూడు ఎంత గయ్యేలా ఉండేది, ఇలా చిన్నపిల్లలా ఏడుస్తుంది అంటుంది కీర్తి. అలా అంటే వింటే నీకు ఇంత ప్రమాదం ఉందని తెలిస్తే మన జాగ్రత్తలో మనం ఉంటాంగా. అక్క కూడా తెలిసిపోయిందా? ఈ సమయంలో అక్కకి ఎందుకు చెప్పారు? నీకెవరు చెప్పారో చెప్పని వాళ్ళ మీద కోపాటానికి రెడీగా ఉంది కీర్తి. అదంతా వదిలే, నేను బాగానే ఉన్నానులే, నువ్వు జాగ్రత్తగా ఉండు కీర్తి. నాకేం పర్వాలేదక్క, రా కూర్చో అంటూ సోఫాలో కూర్చోబెడతారు. నా గురించి మీరెవరూ భయపడిన అవసరం లేదు. అభయ్ సార్ అన్నీ చూసుకుంటున్నారు. ఏదో ఈసారి మిస్ అయ్యింది అంతే. అవును, మీ అభయ్ సార్ ఉంటారు, కానీ ఇంక మీదట ఉంటారో ఉండరో ఎవరికి తెలుసు. ఎందుకు ఆ అనుమానం వచ్చింది మా? నువ్వు ఏమైనా హాస్పిటల్లో సైలెంట్గా ఉన్నావా? తెగవాగా. ఇప్పుడు వారు నీకు అబ్బాయిని ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారు? ఇంత ప్రమాదంలో ఉన్న నిన్ను ఎలా వాళ్ళ ఇంటి కోడలుగా రప్పిస్తారు చెప్పు. కీర్తి ఆ విషయమే మర్చిపోయింది. నిజమే అన్నట్లు ఆలోచనలో పడింది. అలా ఏం జరగదులే, అంత అబ్బాయి చూసుకుంటాడు. నువ్వు దిగులు పడకు కీర్తి. అంత ప్రేమించాడు కాబట్టి ప్రాణాలకు తెగించి మరీ కాపాడాడు.
కాపాడి అలా ఎలా వదులుతాడు? నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. అభయ్ సార్కి మెలకు వచ్చింది. ఇప్పుడు రూమ్కి కూడా షిఫ్ట్ చేశారు. నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అని గదిలోకి వెళ్ళిపోతుంది కీర్తి. లోపలికి వెళ్ళిన కీర్తి ఈ ఆలోచనలోనే ఉంటుంది. అప్పుడే బాత్రూమ్ నుంచి శ్రీజ వస్తుంది. హాయ్ కీర్తి, అభయ్ అన్నకి ఎలా ఉంది? స్పృహలోకి వచ్చాడా అంటూ పక్కన కూర్చుంటుంది. వచ్చారు, రూమ్కి షిఫ్ట్ చేశారు అని చెప్పారు. డాక్టర్ నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. కీర్తి రెడీ హాస్పిటల్కి వెళ్ళడానికి బయటకు వస్తుంది. కానీ హాస్పిటల్లో తన మాటలు విన్న అభయ్ ఫ్యామిలీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. బ్రెయిన్లో అదే తిరుగుతూ ఉంటుంది. హాస్పిటల్లోకి వెళ్ళి వస్తాను, టిఫిన్ తినేసి వెళ్ళు అనింది భాగ్య. వద్ద ఆకలిగా లేదు, టీ మాత్రం చాలు. కీర్తి దిగులు అర్థం చేసుకుంది భాగ్య. కీర్తి నేను ఇంటికి వెళ్ళి వస్తాను, 2 రోజుల తర్వాత ఓకేనా అని అడిగింది శ్రీజ. ఓకే శ్రీజ, ఎప్పుడు బయలుదేరుతావు? ఇప్పుడే బ్యాగ్ సర్దుకున్నా, డాడీ కార్ పంపిస్తానన్నారు, వస్తూ ఉంటుంది. ఓకే, టేక్ కేర్. అభయ్ అన్నయ్యకి చెప్పు అడిగాను అని. ఓకే. కీర్తి టీ తాగి వెళ్ళబోతూ ఉంటే మేము వస్తాం కీర్తి అంటూ సంతోష్, మేఘ, ప్రసాద్ రెడీ అయ్యారు. అయ్యో మీ ఇద్దరు ఎందుకు బావా, మీరు రెస్ట్ తీసుకోండి. పర్వాలేదు కీర్తి, ఐ క్యాన్ మేనేజ్. నన్ను చావు నుంచి తప్పించిన మనిషి హాస్పిటల్లో చావుతో పోరాడి బయటకు వచ్చాడు, నేను చూడలేకపోతే ఎలా? అక్క నువ్వు కూడా ఎందుకు ఈ టైంలో ఎక్కువగా జర్నీలు చేయకూడదు. అలా అని ఇప్పుడు కూడా చేయకపోతే ఎలా? ఈ ఇంటికి కాబోయే అల్లుడు, నా ముద్దుల చెల్లిని కాపాడిన వారు నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. మీ ఇష్టం అంటుంది నవ్వుతూ. అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. అబ్బాయిని రూమ్కి షిఫ్ట్ చేశారు అని తెలిసి నేరుగా అక్కడికే వెళ్తారు. కీర్తి ఎలాగో ఫ్యామిలీతో వస్తుంది అని అఖిల్ ఫ్రెష్ అయ్యి శ్రీకి తోడుగా ఆఫీస్కి వెళ్తాడు. కీర్తి వాళ్ళు రాగానే అక్షయ్ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళిపోతాడు. ఎలా ఉన్నా అభయ్ని అడిగాడు సంతోష్. ఐ యామ్ గుడ్. మేఘ సంతోష్ను చూసి మీ ఇద్దరు రావాల్సిన అవసరం ఏముంది అని అడిగాడు అభయ్. అలా అంటే వెంట అభయ్ గారు, నా చెల్లి ప్రాణాలు కాపాడారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అంది మేఘ. మీరు క్షేమంగా మంచి బాబుకు జన్మనివ్వండి, అప్పుడు నా రుణం తీరుతుంది అంటూ అభయ్ నవ్వుతూ చెప్పాడు. కొంచెం సమయం గడిపి జాగ్రత్తగా ఉండమని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. అప్పటి వరకు కీర్తి అభయ్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు, చూసుకుంటూ ఉన్నారు అంతే. వాళ్ళని పంపించి వెనక్కి వస్తున్న కీర్తి మనసు ఎందుకు అలజడిగా ఉంది. మొదటిసారి తన ప్రేమను చెప్పాక అభయ్తో ఒంటరిగా ఉండబోతుంది అందుకో, లేదా అభయ్ వాళ్ళ కుటుంబం ఏమంటారనే దిగులుతోనో అర్థం కావడం లేదు తనకి. లోపలికి వచ్చి డోర్ వేసింది. లాక్ చేశారా కీర్తి? లాకా? ఏం చెయ్యనులే నిన్ను ఈ కండిషన్లో అన్నాడు కుంటిగా అభయ్. లాక్ పెట్టి మీకు జ్యూస్ ఏమైనా చెయ్యనా సార్? అదేం వద్దు, ఇలారా నా దగ్గరకా అని అనగానే కీర్తి గుండెల్లో ఏదో తెలియని అల సముద్రంలో ఉప్పొంగినట్లు పక్కకు వెళ్ళి నిలబడుతూ, మీతో ఒక విషయం మాట్లాడాలి సార్. మళ్ళీ ఒక విషయమా అంటూ కళ్ళు పెద్దవి చేశాడు అభయ్. ఆ చూపుకి ఆశ్చర్యంకే కీర్తి నవ్వు ఆపలేకపోయింది. అంటూ నవ్వేసింది. చాలా అందంగా నవ్వుతున్నా కానీ ముందు నా దగ్గరికి రా అన్నాడు అభయ్. అంటే ఏంటి సార్, నా నవ్వు బాగాలేదా? అందంగా ఉందనే చెప్పాను, నేను సీరియస్గా మాట్లాడాలి, ప్లీజ్ ఇంటరప్ట్ చేయకండి. నువ్వు ఎంత సీరియస్గా అయినా మాట్లాడు, నేను వద్దని చెప్పను, బట్ ఇలారా ముందుకే అన్నాడు ఇంకోసారి పిలుస్తూ. కీర్తి మెల్లగా అడుగు వేసుకుంటూ అభయ్ దగ్గరకు చేరుకుంటుంది. అభయ్ ఎడమ చేతికి దెబ్బ, బట్ కుడి చేయి బాగానే ఉందిగా, దగ్గరకు అంటే ఇంత దగ్గరికి అంటూ కీర్తి నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. అంతే, కీర్తి గుండె వేగం పరిగెడుతూ ఉంది. సార్ ఏంటి ఇది హాస్పిటల్లో ఉన్నారు, అది మర్చిపోకండి. ఉండే ఏంటి, ఇలాంటివి చేయకూడదని ఎక్కడ రూల్స్లో లేదే. బాగా చెప్పారు, ప్లీజ్ నాకు ఊపిరి రావటం లేదు, వదలండి. నేను ఇవ్వనా ఏంటి అంటూ కనుబొమ్మలు 2 దగ్గరకు చేసి భయంగా అడుగుతోంది కీర్తి. అదే ఊపిరి అంటూ మెల్లగా అన్నాడు అభయ్ మాటలు ప్రవర్తన తేడాగా అనిపించి, అదేం వద్దు, మోరు వదిలితే అదే వస్తుంది, ప్లీజ్ అంటూ విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ గట్టోడో మండోడో అలా వదిలేస్తాడు. చిన్న ముద్దు కీర్తి పెదాల మీద అంటగా పెట్టేశాడు. కీర్తి ఆశ్చర్యంగా నా గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది. హలో, పెట్టిందే చిన్న ముద్దే, దానికంత పెద్ద రియాక్షనా అంటూ కళ్ళు ముందు చిటిక వేస్తాడు. ఏంటి మీరు అలా పెట్టేశారు? అలా అంత పెళ్లి తర్వాతే చేసుకోవాలి. అలాగని లాలో ఏమైనా ఉందా? మీరన్నిటికీ రూల్స్ అంటారేంటి? అన్నీ లాలోనే ఉండాలా ఏంటి? మనం కూడా కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. ఓకే మేడం, మీరు పెట్టుకోండి, నేను పెట్టుకోను అంటూ నడుం మీద పట్టుకొని ఇంకా బిగిస్తాడు. మీరు ఇంకా చేయి తీయలేదు అంటూ కోపం బిగిసి చూస్తుంది. నీకు ఆ విషయం కూడా తెలియదా? అంత ప్రభావం చూపించిన ముద్దు ఇంకొకటి పెట్టనా? అసలు ఇక్కడే ఉండవు అన్నాడు కన్ను కొడుతూ అభయ్. మీరు ఇలా చేశారు అనుకోలేదు. ఎందుకు ఇలా చేశారు? మరి నువ్వు ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోయావుగా, అందుకే ఈ పనిష్మెంట్ అనగానే తను చేసిన పని గుర్తుకు వచ్చింది కీర్తికి. సార్, నేను ఒక చిన్న పొరపాటు చేశాను. పొరపాటునా? ఏంటి?
అది నేను మిమ్మల్ని ఇలా రక్తంలో చూసేసరికి చాలా భయం వేసింది. నా వల్లనే మీకు ఇలా అయ్యిందని గిల్టీగా ఫీల్ అయ్యాను. అందుకే నీ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఇంట్లో అందరి ముందు చెప్పావు. ఎమోషనల్ అయ్యి అంతేగా. మీకు నాకు అన్నీ తెలుసు శ్రీ చెప్పాడు. యూ డోంట్ వరీ, నేను మేనేజ్ చేస్తాను ఇంట్లో. ఇంకా ఇలాంటి తిక్కవాగుడు వాగకుండా ఉండు చాలు. నేనేం తిక్కవాగుడు వాగటానికి తిక్కదాన్ని కాను. ఎమోషన్స్ ఒకసారి బర్డ్స్ అవుతాయి. ఓకే తిక్క మేడం, మీ ఎమోషన్స్ బరస్ట్ అయినట్లే నా ఎమోషన్స్ని అవ్వకండి. కొత్తగా ఈ మేడం ఏంటి సార్? మీరు సార్ అని మర్యాదపూర్వకమైన మాటలు నవ్వు ఆపేంత వరకు నేను మేడం అనే పిలుస్తాను. నాకు ఒకరిని చూడాలని ఉంది సార్. ఎవరిని? నన్ను చంపాలి అనుకునే వాళ్ళని. వాళ్ళెవరో ఇంకా తెలియటం లేదు కదా కీర్తి అని ముభవంగా అన్నాడు. ఎందుకంటే అభయ్కి తెలుసు కాబట్టి. మీరు నిజమే చెప్తున్నారా సార్? నీతో ఎందుకు అబద్ధం చెప్తాను? మేబీ నాకు అలా అనిపిస్తుందేమో. ఎందుకు అలా అనిపిస్తుంది అంటూ ఇద్దరు సీరియస్ డిస్కషన్లోకి వెళ్తారు. ఎందుకంటే ఒక వీడియో మాత్రం చూసి మిమ్మల్ని చంపడానికి కాదు, నన్ను చంపడానికి వచ్చారు అనే విషయం కనిపెట్టి మీరు వాళ్ళు ఎవరు అని కనిపెట్టలేరా? నిజమే, అందులో చాలా క్లియర్గా ఉంది. ఆ తర్వాత కూడా ఇద్దరు ముగ్గురిని పెట్టుకున్నాం, కానీ ఏమీ తెలియటం లేదు. అంతా ఎందుకు, నేను మనల్ని అటాక్ చేసిన వాళ్ళకి కూడా ఎవరు అటాక్ చేయమని చెప్పారు అని కూడా తెలియదు. ఇలాంటి సమయంలో మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి కీర్తి. పోలీస్ కంప్లైంట్ చేస్తే నేను నా ఫ్రెండ్ ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాడు. అతనికి ఎప్పుడో అప్పచెప్పాను. వాడు ఎంక్వైరీ చేస్తున్నాడు. కీర్తి ఆలోచనలో ఉంటుంది. నువ్వు అంత దీర్ఘంగా ఆలోచించవద్దు, నేను ఉన్నానుగా, చూసుకుంటా అంటూ ఉండగానే నేను వంశీని కలవాలి సార్. కీర్తి నోటి నుంచి ఏ మాట వినకుండా ఉండాలి అనుకున్నాడు. అదే విన్నాడు అభయ్. లేదు కీర్తి, నేను ఎంక్వైరీ చేస్తాను. వంశీ కాదు నేను చంపాలి అనుకుంటున్నది. నాకు ఇంకెవరు శత్రువులు లేరు సార్. ఐఎమ్ వెరీ ష్యూర్ వంశీనో లేదా వాళ్ళ నాన్న లేదా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎవరు నా మీద పగ తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. ఎన్ని రోజులని నేను వాళ్ళని ఫేస్ చేయకుండా ఉంటాను? చెయ్యాలి కదా, అప్పుడే మనకి క్లారిటీ ఉంటుంది. ఒకవేళ వాళ్ళే చేస్తున్నారు అంటే నేను ఆ రోజు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో అని నా పరిస్థితికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. సరే సరే కూల్, కలుద్దాం, ఖచ్చితంగా కలుద్దాం, ఓకేనా? నిజంగానే సార్? నిజంగానే. కావాలంటే ప్రామిస్ చేసి చెప్పనా? ఓకే అంటే చేయి చాపుతుంది కీర్తి. కీర్తిని చూస్తూ టక్ మని పెదాలకు ముద్దు పెట్టేస్తాడు. సార్ అంటూ కోపంగా లేస్తుంది కీర్తి. అంటే ఒక ఫీల్ ఉంటుంది ఇలా ప్రామిస్ చేస్తే. ఓ అవునా, ఇంతకుముందు ఎంతకుమంది ఇలా ఫీల్తో ప్రామిస్ చేశారు మీరు? ఏయ్ పిచ్చి, నీకు నిజంగానే తిక్క, అందుకే ఇలా తిక్క మాటలు మాట్లాడతావు అన్నాడు సీరియస్గా అభయ్. సారీ సార్, కీర్తి వైపు చూడలేదు. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. కావాలంటే ప్రామిస్ చేస్తాను. ప్రామిస్ చేస్తావా? అయితే చెయ్యి అన్నాడు. చేయి చాపండి. చేతితో కాదమ్మా, ఇప్పుడు నేను చేశానుగా అలా. వాట్? అలా అంత ప్రామిస్ చేయటం నాకు తెలియదు. తెలియకపోతే తెలుసుకో. సార్ ప్లీజ్. ప్రామిస్ లేదా నో టాకింగ్స్. ప్రామిస్ అని చెప్పి ఇలా లాక్ అయ్యానేంట్రా బాబు. ఆయన మట్టి బుర్ర నీది కీర్తి. ఇంతకు ముందేగా ప్రామిస్ అని ముద్దు పెట్టేశారు. మళ్ళీ నువ్వు ప్రామిస్ అంటే అలాగే కదా చేయమని చెప్తారు. అది కూడా నీ బుర్రకి తట్టలేదు అంటూ మనసులో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఏంటో నో టాకింగ్ అన్నాడు అభయ్. అప్పుడే ఎవరో డోర్ తట్టారు. ఎవరో వచ్చారు అని మనసులో అనుకుంటూ ఉండండి సార్, ఎవరో వచ్చారు అంటూ కదలబోయింది కీర్తి. నీ సంగతి మళ్ళీ చెప్తాను అన్నాడు. కీర్తి నవ్వుతూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా మురుగన్. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్. కీర్తి టైం 12 కరెక్ట్గా. అభయ్ ఎక్కడ? రండి సార్, ఇక్కడే ఉన్నారు అంటూ లోపలికి పిలిచింది. అభయ్ ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది అంకుల్, రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. అబ్బా కంగారు పడిపోయాను, బుల్లెట్ తగిలింది అంటే. అయ్యో ఎందుకు అంకుల్ కంగారు, అసలే మీకు హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకా చెప్పలేదేమో కీర్తి అని మనసులో అనుకుంటూ అదేం పర్వాలేదు అభి, జాగ్రత్తగా ఉండాలి కదా అభి. అనుకోకుండా అలా జరిగిపోయింది అంకుల్. అభయ్ వాళ్ళు అలా ఇలా ఉండగా ఐశ్వర్యని ఒకసారి చూద్దాం. మెంటల్ రా మీరు. నేను చెప్పానా అబ్బాయికి మెలకు రాకముందు ఏదో ఒకటి చేసి ఆ కీర్తిని చంపండి రా అని? చెయ్యమని చెప్పాను కానీ హాస్పిటల్లోనే వెళ్ళి అటాక్ చేస్తారా? ఇప్పుడు దొరికిపోయారు. వాళ్ళు నా గురించి చెప్తే నా పని అంతే, జైల్లో చెప్పకూడదు బ్రతకాలి. ఆ అబ్బాయి చాలా పక్కాగా ఉన్నాడు మేడం. అసలు అనుకోలేదు వాడు ఇలా కీర్తి చుట్టూ మనుషుల్ని పెట్టిస్తాడు అని. మీరు ఏమీ అనుకోకండి, మిమ్మల్ని నమ్మి నా జీవితం సర్వనాశనం చేసుకున్నాను. ఎలాగో నాశనం అవ్వబోతుంది, అదేదో దాన్ని చంపి నాశనం చేసుకున్నా అనే తృప్తి ఉండే చాలు అంటూ మళ్ళీ కీర్తిని చంపడానికి ప్లాన్ చేయబోతుంది ఐశ్వర్య. ఎవరూ లేకుండా కీర్తి అభయ్ ఒకరోజంతా హాస్పిటల్లో సరదాగా మాట్లాడుకుంటూ గడిపేస్తారు. నెక్స్ట్ డే డిశ్చార్జ్ ప్లాన్ చేశారు అభయ్కి. అఖిల్ అక్షయ్ వచ్చే డిశ్చార్జ్ పని కోసమని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. జాగ్రత్తగా ఉండండి సార్, దెబ్బతిన చేత్తో ఎలాంటి పనులు చేయకండి ప్లీజ్. ఓకే కీర్తి,
నాకంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సింది నువ్వు, ఎందుకంటే నీ మీదే అటాక్ జరిగేవి. ఓకే సార్, నేను ఇంటి దాకా వచ్చి వదిలేసి మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్తాను సార్. వద్దు కీర్తి, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. పెళ్లి ఫిక్స్ అయ్యాక పెళ్లి కూతురు అత్తగారింటికి పెళ్లి బట్టల్లోనే రావాలంట. అంతకుముందు రాకూడదని హిమజ అత్తయ్య ఫోన్ చేసి మరీ చెప్పారు. సో నువ్వు ఇంటికి వెళ్ళాలి, తప్పదు. ఓకే సార్ అంటూ దిగులుగా మొహం పెట్టి కీర్తిని చూసి, నిన్న మొన్నటి వరకు అసలు ఈ అబ్బాయి అంటేనే పట్టదు, కోపం, ఆవేశం, అనుమానం, మాట్లాడకుండా మొహం తిప్పుకోవటం. ఈరోజు ఏంట్రా అంటే వెళ్తాను అంటే మొహం చిన్నది పెట్టుకోవడం, ఎంత డిఫరెన్స్ ఒక్క రోజులో. నువ్వు ఇలా మారుతావని తెలిసి ఉంటే ఎప్పుడో ఈ బుల్లెట్ తగిలించుకునేవాడిని. ఏంటి సార్ ఆ మాటలు? నేనేమీ నీకు బుల్లెట్ తగిలించినందుకు ప్రేమించలేదు. నా మీద ఎనలేని ప్రేమ మీకు ఉంది కాబట్టే ప్రేమించాను. మీకు తెలుసా, నా జీవితంలోకి ఆ అబ్బాయిని తీసుకొని రాకూడదు అనుకున్నా. ఎందుకంటే మా అమ్మ నాన్నలకి మేమిద్దరం ఆడపిల్లలమే. అక్క పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ఇప్పుడు ఉంటుంది. కానీ ఇంకో 2 సంవత్సరాలు అంతే. పుట్టిన బిడ్డని కొంచెం పెద్ద చేసుకొని వెళ్ళిపోతారు. నేను కూడా పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి అంతేగా. ఇంటికి వచ్చి మాతో ఉండే అల్లుడు ఎవరు వస్తారు చెప్పండి? రారు. ఒకవేళ వచ్చినా అంత కంఫర్ట్గా మా అమ్మ నాన్న ఉండరు, వచ్చినా అల్లుడు ఉండరు. అందుకే నేను పెళ్లి చేసుకుని మొండిగా ఉన్నాను. మీరు చెప్తే నమ్మరు. అమ్మ నాన్నలకి నాకు ఒక బెట్ నా పెళ్లి విషయంలో. బెట్టా? ఏం బెట్ అని అడిగాడు అబ్బాయి క్యూరియాసిటీగా. చదువు కంప్లీట్ అయిన వెంటనే పెళ్లి చేయాలి అన్నారు. నేను కుదరదు అన్నాను. అయితే ముందు ఏ ఇంటర్వ్యూకి అయితే వెళ్తావో అందులో సెలెక్ట్ అయితే నా మాట వింటాం అని అన్నారు. బెట్ ప్రకారం నేను జాబ్ కొట్టా. అమ్మ నాన్నలకి చెప్పాను. అప్పుడు నోరు తెరిచి అడిగే వరకు మీరు నా పెళ్లి గురించి మాట్లాడకూడదు అని. అంతే, వాళ్ళ షాక్ కాదు, షేక్ అయిపోయారు. నేను ఎప్పుడు నోరు తెరిచి పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాను అని. చూసావరా నా పెళ్ళి ఆ దేవుడు ఎలా నిర్ణయించాడు? నీ పిచ్చి బెట్ తెలియక జాబ్ ఇచ్చాను. తెలుసుంటే అసలు ఇచ్చుండను. అయినా ఇలాంటి బెట్లు కూడా ఎవరైనా చేస్తారా? ఎందుకు వేయకూడదు? మరి ఇప్పుడు మా అమ్మ నాన్నలు ఎలా చెప్పండి? వాళ్ళు ఇప్పుడు ఒంటరిగా ఉండగలుగుతారు కీర్తి. ఒక వయసు వచ్చాక వాళ్ళకి మన అవసరం ఉంటుంది. అప్పుడు మనం చూసుకుంటే చాలు. అందులో నీకు ఆ బాధ అవసరమే లేదు. నువ్వు చెప్పు మీ అమ్మ నాన్నలతో, నీతోనే ఉండాలి అంటే మన ఇంటికే రప్పించేస్తాను. చూసారా? అంతేకాని మీరు మాత్రం మా ఇంటికి రాను అంటారు. అలా కాదు కీర్తి, ఇంతవరకు నీకు దూరంగా అందరూ ఉన్నారు. ఇప్పుడే కదా అంటూ మధ్యలో ఆపేశాడు. ఏదో చెప్పబోయారు. ఏం లేదు, మళ్ళీ మాట్లాడతాను. కొంచెం నొప్పిగా ఉంది. డాక్టర్ని పిలవనా సార్? అదేం వద్దు, పెయిన్ కిల్లర్ వేసుకున్నా కదా, కీర్తి తగ్గుతుందిలే. ఇంతలో అక్షయ్ వచ్చాడు. అన్నయ్య బయలుదేరవచ్చు. ఓకే అకే, నువ్వు వెళ్ళి కీర్తిని డ్రాప్ చేసిరా, నేను అఖిల్ వెళ్తాము. ఓకే అన్నయ్య. టేక్ కేర్ కీర్తి. మీరు జాగ్రత్తగా ఉండండి సార్. అఖిల్ ఎక్కడ అక్కి? వస్తున్నాడు అన్నయ్య. అఖిల్ అభయ్ ఒక కారులో, అక్షయ్ కీర్తి ఒక కారులో బయలుదేరారు. ఇంటికి చేరుకునే సమయానికి సత్య దిష్టి ప్లేట్తో సిద్ధం చేసుకుని గేట్ దగ్గర కారు నిలిపి దిష్టి తీసి లోపలికి పిలుచుకొని వచ్చారు. డాక్టర్స్ బెడ్ రెస్ట్లోనే ఉండాలి అని చెప్పడం వల్ల నేరుగా తన గదికి వెళ్తాడు. పెళ్లికి ఇంకా కరెక్ట్గా 5 రోజులు ఉంది. 2 రోజులు గడిచిపోయాయి. కీర్తి అభయ్ ఫోన్స్లో మాట్లాడుకుంటూ ఎలాగో ఈ 2 రోజుల కాలం గడిపేశారు. అభయ్కి కూడా చెయ్యి కొంచెం బెటర్గా అయ్యింది. నొప్పి లేకపోవడం వల్ల కంఫర్ట్గానే తిరుగుతున్నాడు. ఈ 2 రోజులు ఒక్కటే గోల చేస్తుంది సత్య. నాకు పెళ్లి చేయటం ఇష్టం లేదు. ముందు కీర్తి గురించి అసలు నిజం చెప్పండి అంటూ అభిరామ్తో. అభయ్ పరిస్థితి కూడా బాగానే ఉండటం వల్ల అభిరామ్ అభయ్తో మాట్లాడాలి అని డిసైడ్ అయి హాల్లోకి పిలుస్తాడు. హిమజ, సత్య, అభిరామ్ ఇంకా అభయ్ మాత్రమే ఇంట్లో ఉంటారు. అభయ్ ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు అభిరామ్. ఐఆమ్ ఓకే డాడీ. ఓకే, నీతో కొంచెం మాట్లాడాలి, అందుకే పిలిచాను. అబ్బాయికి అర్థమైపోయింది కీర్తి గురించే అని. కానీ బయటపడకుండా చెప్పండి డాడీ అన్నాడు. అబ్బాయి నేను షూట్ చేసే అంత శత్రువులు ఎవరున్నారు? నాకు ఎవరూ లేరు డాడీ. మరి ఇంకెవరికి ఉన్నారు? కీర్తికి అని ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా చెప్పాడు. అంత తొందరగా ఒప్పుకుంటాడు అని ఎదురు చూడని ముగ్గురు ఆశ్చర్యపోయారు. అప్పుడే అఖిల్ ఏదో ఫైల్ మర్చిపోయాడు అని ఇంటికి వస్తాడు. అందరూ హాల్లో ఉండటం చూసి ఏమయ్యింది, ఎందుకు అందరూ ఇలా ఉన్నారు అని అడిగాడు. నాకు ఆ కీర్తిని పెళ్లి చేయడం ఇష్టం లేదు అభి అనింది సత్య ఇంకా మనసులో దాచిపెట్టుకోలేక. అఖిల్ ఆ మాటకి షాక్ అవుతూ అత్త ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు అని అడుగుతూ ఉండగానే నువ్వాగ్ అఖిల్ అన్నాడు అభయ్. అఖిల్ సైలెంట్ అయ్యాడు. అభి ఏంటిదంతా? ఆ అమ్మాయికి ఎందుకు చంపేంత శత్రువులు ఉన్నారో అసలు ఈ విషయం తెలిసి నువ్వు ఎలా ప్రేమించావు, లేదా ప్రేమించి తెలిసిందా నీకు? అసలు నీ ఆలోచనలు ఏంటో మాకు తెలిస్తేనే కదా, లేదా మాకు కంగారుగా ఉంటుంది అన్నాడు అభిరామ్. డాడీ అనే చెప్తాను, మీకు పెళ్లికి ముందే ఈ విషయాలన్నీ తెలిస్తే మంచిదే, మీరు కంగారు పడకుండా నిదానంగా ఉండండి అన్నాడు. హిమజాకి ఆల్రెడీ తెలిసిన అభయ్ వాళ్ళకి నిజమే చెప్తాడా లేదా దాస్తాడని చూస్తూ ఉంది. సత్య, అభిరామ్ ఏం చెప్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. అభయ్ గట్టిగా శ్వాస తీసుకొని కీర్తికి కాలేజ్లో
రాజురావు అంటూ మొదలుపెట్టాడు. కీర్తితో వంశీ జరిగిన గొడవ నుంచి, వంశీ తన నాన్న చనిపోవటం, ఐశ్వర్య ఇప్పుడు కీర్తికి చంపడానికి ప్రయత్నం చేస్తుంది అని మొత్తం చెప్పేశాడు అభయ్. అఖిల్ హిమజాలు కూడా ఇప్పుడే ఐశ్వర్య చంపడానికి ప్రయత్నం చేస్తుందని తెలుస్తుంది. ఇంత ప్రమాదంలో ఉంది, మరి నువ్వెందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు బాబు అని అభిరామ్ అడిగాడు. ఆ ఐశ్వర్యకి చిన్న పాప ఉంది డాడీ, తన మీద కంప్లైంట్ ఇచ్చి తనకి అమ్మని దూరం చేయలేను. అంతేకాదు అసలు ఇంతవరకు ఐశ్వర్యని కీర్తిని చంపడానికి ప్రయత్నం చేసింది అని పర్టికులర్గా సాక్ష్యాలు లేవు అందుకే. కానీ అన్అఫీషియల్గా రాజుని చేసుకొని చెప్తున్నాను. వాడి ఇంటర్లో నాకు శ్రీ బెస్ట్ ఫ్రెండ్స్, వాడు హెల్ప్ చేస్తున్నాడు. ఇంత ప్రమాదకరమైన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఎలా ప్రశాంతంగా ఉంటుంది అవి. ఇప్పుడే నీ ప్రాణాల మీదకు వచ్చింది. దేవుడి దయ వల్ల నీకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒకవేళ ఏమైనా జరుగుంటే మా పరిస్థితి ఏంటి? నిన్న లేక మొన్న పరిచయమైన అమ్మాయి గురించి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? ఈ కీర్తి కాకపోతే ఇంకో అమ్మాయి ఖచ్చితంగా ఇంతకంటే బాగుండే అమ్మాయి నీ జీవితంలోకి వస్తుంది. దయచేసి నేను చెప్పేది విను అభి, ఈ పెళ్లి వద్దు ఆపే అంటూ ఉండగా సత్యం, అమ్మ కీర్తి కాకపోతే నా జీవితంలో ఇంకో అమ్మాయి రాదు. ఏమన్నావు? నేను లేక మొన్న పరిచయం అయ్యిందా? కాదు. కానీ అప్పటికే అభయ్ కళ్ళల్లో కన్నీళ్లు చేరుకున్నాయి. అభి అన్నాడు అఖిల్. లేదు అఖిల్, వీళ్ళకి నిజం తెలియాలి. కీర్తి గురించి ఇంకో నిజం తెలియాలి. అసలు నిజం తెలియాలి, లేకపోతే నా అమ్ముకి ఈ ఇంట్లో ప్రశాంతత ఉండదు. అమ్మునా? అమ్ము ఏంటి అభి అంది హిమజ. నీకు పిచ్చి పట్టింది అభి, అందుకే అమ్ము అమ్ము అంటూ ప్రాణాలు తీసుకోబోతున్నావు. నీ ప్రాణాలు కూడా వదిలేసి వెళ్ళిపోయిన ఉన్న అమ్ముని కలుసుకో అంటూ సత్య తన కోపాన్ని ప్రదర్శించింది. అవునబి, కీర్తి అమ్మ పోలికలతో ఉంది అని మాకు తెలుసు, కానీ పోలికలు ఉన్న మాత్రాన కీర్తి అమ్మ అవ్వదు కదా అనేది హిమజ. అవుతుంది అత్తయ్య, ఖచ్చితంగా అవుతుంది. ఎలా అంటే అమ్మకి బదులుగా మన వేరే అమ్మాయిని హాస్పిటల్ చేర్చి మన అమ్మ పేరు చెప్పడం వల్ల ఈ కీర్తి మన అమ్మ అయ్యింది. ఎందుకంటే మన అమ్మగా ఉన్న కీర్తి మనం చనిపోయింది అనుకున్నప్పుడు మనిషిగా చనిపోకపోయినా మన అమ్మగా మతమరుపు వచ్చి బ్రెయిన్లో చనిపోయింది. అందుకే ఈ కీర్తి మన అమ్మ ఖచ్చితంగా అవుతుంది అంటూ అసలు జరిగిన విషయం డాక్టర్ గురించి, అమ్మ గురించి, అసలు అమ్మ ఎలా కీర్తిగా మారిందో అంతా చెప్పాడు అభయ్. వెంటనే హిమజాకి ఏమీ అర్థం కాక అలాగే కళ్ళు తిరిగి పడబోతుంటే హిమజానే అబ్జర్వ్ చేస్తున్న అఖిల్ అమ్మ అంత పడిలో పట్టుకుంటాడు. అఖిల్ మన అమ్మ అంటూ అసలు ఓపిక లేకుండా మాట్లాడుతుంది. అవును మమ్మీ, మన అమ్మనే మన అఖిలాషానే అంటూ గట్టిగా హత్తుకున్నాడు. వదిన అంటూ సత్య కూడా హిమజాని పట్టుకుని ఏడుస్తుంది. నా కూతురు, నా బంగారు చిట్టి తల్లి బ్రతికే ఉందా? వదిన, అన్నయ్య, నా కూతురు ఈ విషయం అప్పుడే తెలుసుంటే మీ అన్నయ్య బ్రతికి ఈరోజు మన మధ్యలో ఉండేవాడు కదా వదిన అంటూ తన భర్తను తరుచుకొని ఏడుస్తూ ఉంది హిమజ. అభి, నాకు నిజంగానే ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఈ విషయం కీర్తి తన సొంత కూతురు కాదు అని, అసలు కీర్తి ఎలా వాళ్ళకి దొరికింది అని ప్రసాద్ అంకుల్ చెప్పారు డాడీ. నాకెందుకు చెప్పారు అంటే కీర్తిని పెళ్లి చేసుకునేవాడిగా తనకి ఇంకా నేనే అన్నీ కనుక తనకి ఎప్పుడైతే గతం గుర్తుకు వస్తుంది అని ముందుగానే చెప్పారు. బాగా ఆలోచించాక నాకు ఒక ఐడియా వచ్చింది. ఆ డాక్టర్ని కలిస్తే అసలు నిజం తెలిసింది. హిమజ పైకి లేస్తూ అభి పద, అభి మన అమ్మని తీసుకుని వద్దాం, అసలు తల్లిని నేనే, నీ కన్న తల్లి నేనే అంటూ చెప్పి వద్దాం పద అభి అంటూ ఆశగా అడిగింది. చూస్తుంది. అభి మౌనంగా ఉంటాడు. కథ కొనసాగుతుంది.